సిబిటి రాజమండ్రి ప్రిన్సిపల్ గారు దానియేల్ అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలరా, ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని, సందర్భాన్ని ఈరోజు బైబిల్లో నుండి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సహవాసములోని సందేశము అన్నది రెండవ రోజు అంశం. సహవాసములోని సందేశము. దేవుని పిల్లరా, దేవుడు బైబిల్లో ఏది రాయించినా దాని వెనకాల మన మేలు దాక్కుని ఉంటుంది, మన జీవితానికి క్షేమం దాక్కుని ఉంటుంది. దేవుడు ఏది చెప్పినా అది మన జీవితానికి చాలా అవసరమైతేనే చెప్తాడు. సహవాసం గురించి మీకు తెలియంది కాదు, మీకు తెలియని రెఫరెన్స్లు కాదు, మీరు వినని మాటలు కాదు. చాలా కాలంగా ప్రతి దైవజనుడి నోట, ప్రతి సేవకుడి నోట మీరు సహవాసంగా కూడుకోవటం మానేయొద్దు, సహవాసాన్ని మానకండి, ఆదివారం ఆరాధన మానేకండి, ప్రార్థనలు జరుగుతుంటే ప్రార్థనలకు వెళ్ళటం మానేకండి, సభలలో ప్రార్థనలలో సంఘానికి అంటుకట్టబడి సహోదరులతో సంఘముతో ఎప్పుడు మీరు కలిసి ఉండాలి, సహవాసంలో ఉండాలి అని చాలా సార్లు మీరు విన్నవే. ఇంతకీ దేవుడు మనకి సహవాసాన్ని ఏర్పాటు చేసి మీరందరూ సహవాసంలో ఉండాలి అని ఎందుకు చెప్తున్నాడు? దాని వెనకాల దేవుడిచ్చే సందేశం ఏంటి? సహవాసంగా మనలందరినీ ఒక చోట సమకూర్చటం వెనకాల దేవుడికున్న ఉద్దేశాలు ఏంటి, దేవుడికున్న ఆలోచనలు ఏంటి? ఆ సహవాసంగా కూడుకోమని మనకి చెప్పినప్పుడు దేవుడు అలా కూడుకోవటం వలన మనకి జరిగే మేలేంటి? ఎప్పుడు కూడా తొలి ప్రసంగంలో మీరు తమ్ముడి నోట మంచి మాట విన్నారు. మన భక్తిని సత్యం పైన కట్టుకోవాలి, మన భక్తి జీవితాన్ని వాక్యం పైన కట్టుకోవాలి. వాక్యం పైన భక్తిని కట్టుకున్నప్పుడు అది ఎప్పటికీ కూడా బండ మీద కట్టుకున్న ఇంటితో సమానం. వాక్యం పైన కట్టబడిన భక్తి లోక సంబంధమైన ఆశల మీదో లేదా మనుషుల మీద ప్రేమతోనో నీ భక్తి జీవితాన్ని నువ్వు కట్టుకున్నావు అంటే అది కూలిపోయే అవకాశం ఉంటుంది, అది పడిపోయే అవకాశం ఉంటుంది. కనుక క్రైస్తవులంగా మనం మన భక్తి జీవితాన్ని ఎప్పుడూ కూడా వాక్యాన్ని బట్టి కట్టుకోవాలి. వాక్యం పైన భక్తి కలగాలి, వాక్యాన్ని బట్టి మన జీవితం అనేది ముందుకు సాగాలి. ఇప్పుడే ఖచ్చితంగా మనమంతా నిత్యరాజ్యాన్ని చూస్తాం, పరలోకాన్ని చూస్తాం. పరలోకంలో మనం నిత్యము దేవుడితో ఉండగలుగుతాం. దేవుని పిల్లలారా, దేవుడు సహవాసం గురించి బైబిల్లో రాయించాడు, చాలా సందర్భాలు రాయించాడు, చాలా విషయాలు రాయించాడు. మ్యాక్సిమం వీలైనంత మట్టుకు ఆయన రాయించిన వాటిల్లో కొన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సహవాసం దేవుడు ఏర్పాటు చేసింది, ఇది మనుషులు ఏర్పాటు చేసింది కాదు. అలాగని ఇప్పుడేదో సడన్గా దేవుడు ఏర్పాటు చేసింది కాదు. ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలు కాలం నుండి కూడా మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి అని దేవుడు పదే పదే పాత నిబంధనలో ఇశ్రాయేలు అందరితో కూడా చెప్పటం మనం చూస్తూ ఉంటాం. మీకు తెలుసు అనేవన్నీ చూపించటం లేదు. పాత నిబంధనలో ఇశ్రాయేలు దగ్గర కూడా మీరు ఖచ్చితంగా కూడుకోవాలి, విశ్రాంతి దినాన్ని మీరు పాటించాలి అన్నాడు. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు అన్నాడు. ఎంత స్ట్రిక్ట్గా చెప్పాడంటే వాళ్ళకి, ఆ విశ్రాంతి దినం రోజు మీరు ఏ పని చేయడానికి కుదరదు, మీ ఇంట్లో పని వాళ్ళు కూడా పని చేయడానికి కుదరదు. అందరూ కలిసి దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. మీరందరూ కలవాలి, నా సన్నిధిలో మీరు అందరూ కలిసి కూర్చోవాలి అన్నాడు.
అదే సహవాసం. అటు పాత నిబంధన కాలం నుండి చెప్పుకుంటూ 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 దేవుడు కొత్త నిబంధన కాలానికి వచ్చేసాడు. సంఘం ఏర్పడింది. సంఘంతో ఖచ్చితంగా ఒక ఆజ్ఞ చేశాడు. ఏంటి ఆజ్ఞ అంటే, బైబిల్ చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం బైబిల్లో చూద్దాం. మీరు చాలా జాగ్రత్తగా ఈ వచనం చదవాలి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చదువుతున్నారు. వీరు అపోస్తలుల బోధ యందును. క్రైస్తవులు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి పదము, ప్రతి అక్షరము ఆలోచిస్తూ బైబిల్ చదివితేనే దేవుడు మీకు అర్థమవుతాడు. ఇక్కడ తొలి శతాబ్దంలో పేతురు గారు ప్రసంగం చేశారు. పెంతెకోస్తు అనే పండగ దినాన్న. ఆ రోజు చాలామంది మారిపోయారు. సంఘం ఏర్పడింది. ఏర్పడిన ఈ సంఘానికి చెప్పబడుతున్న మాటలు ఇవి. మీరందరూ కూడా ఎంతమంది మారారో మీకు తెలియదు కదా. అలా ఎంతమంది ఆ రోజు మారింది? 3,000 మంది. ఆ 3,000 మందికి మాట చెప్తున్నాడు. మీరు బాగా వినాలి ఇది. ఇదిగో ఏర్పడిన మీరు అందరూ కూడా సంఘంగా క్రీస్తులో క్రీస్తు రక్తంలో మీ పాపాలు కడుక్కుని నీతిమంతులుగా మారి సంఘంలోకి వచ్చిన మీరందరూ కూడా మీరందరూ చేయవలసిన ఒక పని ఉంది. ఇది ఎడతెగక మీరు చెయ్యాలి అని చెప్పి మొదట ఇక్కడ అంటున్నాడు. వీరు అపోస్తులుల బోధ. ఏ బోధలో ఉండాలంటే క్రైస్తవుడు? ఏ బోధమా? అపోస్తులుల బోధ అని పేరు పెట్టాడేటి. బైబిల్ బోధ అంటం లేదు, ప్రవక్తల బోధ అంటం లేదు, అపోస్తులుల బోధ అంటున్నాడు ఇటీ. క్రైస్తవుడికి సర్వసత్యం ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? అపోస్తులుల ద్వారా వచ్చింది. దేవుడు అంతిమంగా చివరగా వారిని ఎన్నుకుని యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి ఆయన చెప్పవలసిన సంగతిని ఇంకా మిగిలిపోతే ఆయన తదనంతరం పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులులు క్రైస్తవుడికి కావలసిన సర్వసత్యాన్ని అందించారు. కనుక ఇప్పుడు మీరు వినవలసిన బోధ ఎవరి బోధట? అపోస్తులుల బోధ. మోషే గారు బోధించారు, అది ఇశ్రాయేలుకి బోధించారు. ఆయన చెప్పిన పండగలు ఇశ్రాయేలు చేయాలి. మోషే గారు చేసిన బోధ ఇశ్రాయేలులకి. ఆయన చెప్పినవన్నీ కూడా ఇశ్రాయేలులు పాటించవలసినవి. ఆ రోజు ఆయన ఇచ్చిన పండగలు కానివ్వండి, సున్నతి అనే ఆజ్ఞ కానివ్వండి, దశమ భాగాలు కానివ్వండి, అవన్నీ మోషే గారి ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి వచ్చిన బోధలు, ఆంక్షలు, నియమాలు, అవన్నీ వాగ్దానాలు, అవన్నీ ఆశీర్వాదాలు, అవన్నీ. ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘం ఏర్పడిన తర్వాత 3,000 మందితో ఈ డిఫరెన్స్ తెలియకనండి చాలా మందికి పాపం సత్యంలోకి రాలేకపోతున్నారు. ఈ డిఫరెన్స్ తెలియక వాళ్ళు ఇశ్రాయేలీలు, వాళ్ళ బోధకుడు మోషే గారు, వాళ్ళ మోషే గారు తదనంతరం యెహోషువ వచ్చాడు, తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, తర్వాత రాజులు వచ్చారు, ఆ కాలంలో చాలా మంది ప్రవక్తలు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలులకు బోధ చేయడానికి వచ్చారు. మనం ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాము, మన ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలు చేయటం లేదు, మన ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదని మిగతా ప్రవక్తలందరూ కూడా ఇశ్రాయేలును ఉద్దేశించి వాళ్ళకి రాయబడిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దానిని నెరవేర్చటం లేదు అని వాళ్ళకి చెప్పడానికి పుట్టిన వాళ్ళందరూ, ప్రవక్తలందరూ. ఇక చివరిగా దేవుడు యేసుక్రీస్తుల వారిని పుట్టించి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఇప్పుడు ఒక కొత్త నిబంధన తెచ్చాడు, నూతన నిబంధన. అందుకే బైబిల్లో మీకు ఎన్ని నిబంధనలు కనబడతాయి? 1 పాత నిబంధన, 2 కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన యేసుక్రీస్తుల వారి ద్వారా ప్రారంభమైంది. ఆయన ప్రారంభించాడు, నూతన నిబంధనను ప్రారంభించాడు. ఈ నూతన నిబంధన క్రైస్తవులు అంటే క్రీస్తును అంగీకరించిన వాళ్ళందరూ పాటించాలి అన్నాడు. అది తీసేశాడు పాతది. ఎందుకంటే ఆ చట్టాలు అందరూ పాటించడానికి సరిపోవు. కంటికి కన్ను, పంటికి పన్ను ఉందా? ఎందులో ఉంది? అది ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ఏంటి చెప్పండి? మొదటి రోజు తొలి ప్రసంగం విన్నారు కదా, అన్నీ చేశారు. ఏంటి? నీకు ఎవడైనా కీడు చేస్తే వాడు కీడు చేయమన్నాడా? వాడికి ఏం చేయాలట? మేలు చేయాలి. చట్టం మారిపోయింది చూసారా? చట్టం మారిపోయింది, ఆశీర్వాదాలు మారిపోయాయి, వాగ్దానాలు మారిపోయాయి. కొత్తది వేరు, కొత్త చట్టం వేరు. ఈ చిన్న డిఫరెన్స్ తెలియకండి చాలా మంది ఈ సత్యంలోకి రాలేకపోతున్నారు. సర్వసత్యంలోకి రాలేదు ఇంకా.
వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు పట్టుకుని ఇప్పటికే ఆ వాగ్దానాలు మాకు అని ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏవవుతున్నాయి అవే మాకు అనుకుని పాపం అక్కడే మిగిలిపోయారు చాలామంది. అందుకే ఇక్కడ పర్ఫెక్ట్గా రాస్తున్నాడు వచనం. ఇదిగో క్రైస్తవులారా, ఏర్పడిన 3,000 మందితో చెప్తున్నాడు. ఆ తర్వాత క్రీస్తుని అంగీకరించి ఎవరైతే సంఘంలోకి వస్తారో వాళ్ళందరితో చెప్తున్నాడు ఈ మాట. ఏమని? వీరు అపోస్తులుల, చూసారా, ఆ మొక్క విడగొట్టడానికి నేను ఇంత చరిత్ర చెప్పాల్సి వచ్చింది. అది బైబిల్ అంటే. అపోస్తులుల బోధ అని ఎందుకంటున్నాడంటే, పాత నిబంధన కాలంలో చాలా మంది బోధ చేశారు, అదంతా ఇశ్రాయేలుకి చేశారు. ఇప్పుడు క్రైస్తవుడు వినవలసింది కొత్త నిబంధన బోధ, అపోస్తులుల బోధ. ఎందుకంటే ఇక్కడ కొన్ని చట్టాలు మారిపోయాయి, ఆశీర్వాదాలు మారిపోయాయి, నువ్వు ఇవ్వాల్సిన అర్పణలు మారిపోయాయి. తెలుసా? అన్నీ మారిపోయాయి. కొత్త నిబంధనలో మారిపోయాయి అన్న సంగతి కూడా ఇప్పటికీ బైబిల్ పట్టుకున్న చాలా మంది క్రైస్తవులకి తెలియదండి. ఇంకా పాపం సత్యవాక్యంలోకి రండి, సత్యాన్ని నేర్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సత్యం నేర్చుకోండి, బైబిల్ బాగా నేర్చుకోండి. అప్పుడే మీకు దేవుడు అర్థమవుతాడు. ఆయన మార్చిన నిబంధనలు అర్థమవుతాయి, ఆయన మార్చిన చట్టాలు మీకు అర్థమవుతాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. 42లో వీరు అపోస్తులుల బోధ యందును. నెంబర్ 1 క్రైస్తవుడు ఉండాల్సింది ఏ బోధ? అపోస్తులుల బోధ. నెక్స్ట్ 2వ వచ్చిన ఆజ్ఞ చూడండి, అక్కడ ఏమనుందో? సహవాసమందును. అపోస్తులుల బోధ నీకు ఎక్కడ వినబడుతుందో ఆ సహవాసంలో నువ్వు ఉండాలి. నువ్వు వినేది సత్య సంబంధమైన బోధ అయి ఉండాలి. నువ్వు వినేది క్రైస్తవుడికి దేవుడిచ్చిన నూతన నిబంధన బోధ అయి ఉండాలి. అందుకే రాస్తున్నాడు పర్ఫెక్ట్గా, మీరు అపోస్తులుల బోధలో ఉండాలి. నెక్స్ట్ సహవాసంలో ఉండాలి. నెక్స్ట్ రొట్టె విరవాలి. తప్పనిసరిగా మీరు రొట్టె విరవాలి. బాప్తిస్మము తీసుకున్న వాళ్ళందరూ ఏ ఆదివారం గుడి మానకూడదు. ఖచ్చితంగా ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి, ఆయన శరీరాన్ని తినాలి. ఆ రోజు దేవుడు చేసిన విందులో నీ సహోదరులందరితో పాటు నువ్వు ఉండాలి, ప్రేమగా పలకరించాలి. ఆ సహవాసంలో నువ్వు ఎప్పటికీ ఎడతెగకుండా నీ సంఘ సహవాసంలో నువ్వు ఉండాలి. 1 అపోస్తులుల బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరవటం, 4వది ప్రార్థన చేయటం. నేను మాట అడుగుతానండి ఇక్కడ. ఇప్పుడు క్రైస్తవుడి 4 చెయ్యాలి అని చెప్పాడా? అపోస్తులుల బోధ వినాలి, ఆ బోధ ప్రకారం నువ్వు బ్రతకాలి. 1, 2 ఆ బోధ సహవాసంలో ఉండాలి, 3 రొట్టె విరవాలి, 4 ప్రార్థన చేయాలి. ఇప్పుడు 4 చెప్పాడండి. క్రైస్తవులు ఎక్కువగా ఏది చేస్తారు చెప్పండి? 4 గంటల్లో ఏది చేస్తారు? ఏది ఈజీగా ఉంది పోయిన 4 గంటల్లో? ప్రార్థన. మరి బోధించటం, అపోస్తులుల బోధలు ఏముంటుందంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన. మాకెందుకు అవన్నీ? మాకు ఒకటి ఈజీగా ఉంది. ఏంటది? ప్రార్థన. ఏమండి, ఇది ఎంత దారుణం అంటే, దేవుడు 4 చెప్తే నువ్వు ఒకటి చేస్తాను అంటే ఇది ఎలాగుంటుందంటే, మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఏదో రోగం వచ్చిందని, జ్వరం వచ్చింది, ఒళ్ళనొప్పులు, రొంప, రకరకాల రోగాలతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు చెప్పమ్మా కంప్లైంట్లు ఏంటంటాడు. తలనొప్పి వచ్చేస్తుంది సార్ అంటే ఓ ట్యాబ్లెట్ రాస్తాడు. ఒళ్ళనొప్పులుగా ఉన్నాయంటాడు. ఒళ్ళనొప్పులు ఉన్నాయంటే ఓ ట్యాబ్లెట్ రాస్తాడు. వాంతులు వస్తున్నాయి అంటాడు. వాంతులు వస్తున్నాయంటే ఓ ట్యాబ్లెట్ రాస్తాడు. జ్వరం ఎక్కువగా ఉంటుందంటే వస్తుందంటే, దగ్గు వస్తుందంటే సిరప్ రాస్తాడు. ఇప్పుడు ఎన్ని మందులు రాస్తాడండి అక్కడ? 4 రకాలు 5 రకాలు రాస్తాడు. ఓకే, ఈ 4 రకాలు 5 రకాలు రాస్తే అందులో కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని తియ్యగా ఉంటాయి. అవునా? ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తియ్యగా ఉన్నవి మింగి చేదుగా ఉన్నాయి పక్కన అడిచామనుకోండి, రోగం తగ్గుద్దా? పెరిగిపోద్ది. అలాగే ఈ 4 చెయ్యి బాబు నువ్వు రోజు, డైలీ, ప్రతిదినం అని దేవుడు చెప్తే, నాకేదో ప్రార్థన ఒకటి ఈజీగా ఉంది, ఖర్చు లేని పని, ఆయాసం లేని పని, కష్టం లేని పని, ఎక్కడ కూర్చుంటే అక్కడే ప్రార్థన చేసుకోవచ్చు, ఏ శ్రమ లేదు అని ప్రార్థన ఒకటే నువ్వు పట్టుకుంటానంటే, దేవుడు 4 చెప్పినప్పుడు నువ్వు 4 చెయ్యాలి. 1 చేస్తానంటే ఎలాగా? ఇందులో ప్రాముఖ్యమైనది ఆజ్ఞగా ఇచ్చింది. మనం ఈరోజు ఒక దాని గురించి ఆలోచిస్తున్నాం. ఏంటది? సహవాసములోని సందేశం. ఏంటింతకి దేవుడు ఆ సహవాసాన్ని ఆజ్ఞగా ఎందుకు పెట్టాడు సంఘానికి? బాగా వినాలి. సంఘానికి సహవాసం అనేది ఆజ్ఞగా ఎందుకు పెట్టాడు? ఓ మాట అడుగుతాను నేను.
మీరు సహజంగా సహవాసంగా ఎప్పుడెప్పుడు కూడుకుంటారు చెప్పండి? ఎప్పుడెప్పుడు కూడుకుంటారు? మ్యాక్సిమం క్రైస్తవులు అందరూ ఒక దినం ఉంది, ఏంటది? ఆదివారం. అది కూడా అతి కష్టం మీద కూడుకునే భక్తులు కూడా ఉంటారు. ఎందుకంటే పాస్టర్ గారు అక్కడ ఆరాధన ప్రారంభించి ఆయన పాటలు పాడి ఆయాసం అయిపోయి రండమ్మా రండమ్మా అని ఆయన అనౌన్స్మెంట్లు చేస్తూ ఉండాలి. ఎక్కడ? గుడి దగ్గర. ఆయన అనౌన్స్మెంట్ ఏం చేస్తాడు తెలుసండి? మీ పనులు ముగించుకుని రండి, మీ పనులు ముగించుకుని రండి. చూసారా? మీ పనులు ఆపేసి రండి అంటే వస్తారా? అబ్బే, ఆపేసి వచ్చే అంత భక్తి లేదు. అందుకే ఆయన కూడా ఏమంటారంటే మీ పనులు ముగించుకుని రండి, పనులు ముగించుకుని త్వరగా రండి, టైం అయిపోతుంది, దేవుణ్ణి ఆరాధించుకునే టైం అయిపోతుంది. ఏమన్నా నేను మాట్లాడుతానండి, పెళ్లి కార్డు ఇచ్చిన తర్వాత పెళ్ళికి రండి అని వాళ్ళు మైకెట్టి అనౌన్స్ చేస్తారా? వీళ్ళు ముందే వెళ్ళిపోతారు అక్కడికి. మీరు చెప్పండి, పెళ్ళికి మైకెట్ రండి భోజనాలు స్టార్ట్ అయిపోతున్నాయి, పెళ్లి కూతురు వచ్చేసింది, పెళ్లి కొడుకు వచ్చేసారు, పంతులు గారు పెళ్లి చేసేస్తున్నారు, లేదంటే పాస్టర్ గారు పెళ్లి చేసేస్తున్నారు, అనౌన్స్మెంట్ చేస్తారండి మైక్లో, వెళ్ళిపోతారా ముందే? చక్కగా మంచి బట్టలు కట్టుకుని, మంచి నగలు ధరించుకుని, పౌడర్ రాసుకుని, ఆనందంతో సంతోషంతో పెళ్లి రోజు ఎప్పుడా అని రాత్రి పడుకునే ముందు అన్ని అరేంజ్ చేసుకుని తెల్లవారుజాము లేచిపోయి ముస్తాబ్ అయిపోయి గంట సేపు మేకప్ అయిపోయి పరుగుని వెళ్ళిపోయి ముందు సీట్లో కూర్చుంటారు. ఎక్కడ? పెళ్లిలో. ఆరాధనకు మాత్రం రండి టైం అయిపోతుంది, రండి, ఆగండి, ఇంకా మేము బట్టలు ఉతుక్కుంటున్నాం అంటది ఈవిడ. ఆదివారం రోజే బట్టలు ఉతుక్కుంటారు, ఆదివారం రోజే కొండలు కడుక్కుంటారు, ఆదివారం రోజే అన్ని పనులు ఆదివారమే. అదేంటో తెలీదు. సైతాన్ గాడు ఆ రోజు ప్రేరేపిస్తాడేమో అనిపించింది నాకు. ఈరోజు నువ్వు బట్టలు ఉతకాలి, ఈరోజు నువ్వు ఇల్లు కడుక్కో. శనివారం కడుక్కోవచ్చు కదా? అబ్బే, శనివారం అంతా హాయిగా ఆనందంగా టీవీలు చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ ఉండాలి. ఆదివారం రాగానే పనులు మొదలెట్టుకోవాలి. ఆయనేమో అక్కడికి రండి అంటే వస్తున్నాం, ఆగండి, పని అయిపోయిన తర్వాత వస్తాం, టైం ఉంటే. ఎవరికండి ఇంట్రెస్ట్ ఉంది ఈరోజు సహవాసం అంటే? తెల్లవారిపోయింది ఆదివారం అంటే నేను రాత్రి రెడీ అయిపోయి తెల్లవారుజాము లేచిపోయి త్వరగా వెళ్ళిపోయి మందిరంలో కూర్చోవాలి, పాట పాడాలి మందిరంలో, లేదా మందిరాన్ని శుభ్రం చేయాలి, మందిరంలో వస్తున్న సహోదరులు అందరినీ పేరు పేరున త్వరగా ముందెళ్ళిపోయి అందరినీ పలకరించుకోవాలి ప్రేమగా. ఎవరికి ఉందండి ఈరోజు సహవాసం మీద? పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి ఎలా ఉందంటేనండి, ఈరోజు ఏ దేశాలైతే క్రైస్తవ దేశాలు అని మనం చెప్పుకుంటున్నామో అక్కడ చర్చిలు మూసేశారు. ఇప్పుడు చాలా చర్చిలు అమ్మేశారు. చర్చిలు బారులుగా మారిపోయినాయి విదేశాల్లో. క్రైస్తవులు కట్టుకున్న చర్చిలు బారులుగా మారిపోయినాయి. బారులకు ఇచ్చేసారు చర్చిలు. ఎందుకంటే ఆరాధనకి ఎవరు రావటం లేదు, గుడికి రావట్లేదు ఎవరు. మన ఇండియాలో కూడా నెమ్మదిగా స్టార్ట్ అయింది. డిజిటల్ సంఘాలు తెరేస్తున్నారు, అక్కడ ఎవరు ఉండరు, తెరమే చూసుకుని వచ్చేయటం వీళ్ళు. ఈ సంస్కృతి ఎటు తీసుకెళ్తుందో, ఈ విషమైన సంస్కృతి ఎటు తీసుకెళ్తుందో అనిపిస్తుందండి. విశ్వాసం పాడైపోద్దండి, దేవుడు పెట్టిన కట్టడ నాశనం అయిపోద్దండి. సంఘంగా కూడుకోవాలి. ఆ సంఘములో మీ సంఘానికి ఒక కాపరు ఉండాలి. ఆ కాపరి నోట ప్రతి వారము మీరు వాక్యం వినాలి. ఆ కాపరి దగ్గరికి వెళ్ళాలి. అతను కాపరి, మిగతా వాళ్ళందరూ సంఘం, అందరూ కలిసి దేవుడి వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుడి కార్యక్రమాలలో ముందుకు వెళ్ళాలి. ఏదైనా కష్టం వస్తే ఆ కాపరికి చెప్పుకోవాలి, ఏదైనా శోధన వస్తే ఆ కాపరికి చెప్పాలి. వాక్య సంబంధమైన సూచనలు సలహాలు ఇచ్చి నీ ఆత్మను ఆయన రక్షించాలి. వాక్య సంబంధమైన సలహాలు ఇచ్చి కాపరు ఉంటే జరుగుతుంది అక్కడ. ఇక నీవు డిజిటల్ సంఘాలు తెరలేస్తే ఇంకా అక్కడ ఎవరున్నారు? నీకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి. తప్పండి ఇవన్నీ. విష సంస్కృతి ఇది క్రైస్తవ్యంలో. ప్రోత్సహించకండి, మంచిది కాదది. దేవుని పిల్లలారా, సంఘంగా మీరు అందరూ కూడుకోవాలి సహవాసంగా అన్నాడు. ఈరోజు అతి కష్టం మీద ఆదివారం మాత్రమే కూడుకుంటున్నారు. కొంతమంది అది కూడా కష్టం, ఒక వారం వస్తే ఒక వారం కనపడరు. కానీ ఇందాక వాళ్ళకి ఆజ్ఞిస్తున్నాడు చూశారు పేతురు గారు. తొలి శతాబ్దపు సంఘం వాళ్ళు బాప్తిసం తీసుకున్నది ఎంతమంది? 3,000 మంది. ఆ 3,000 మందికి మీరు సహవాసంగా కూడుకోవాలి అనగానే వాళ్ళు ఎప్పుడెప్పుడు కూడుకుంటున్నారో మీరు చదవాలి బైబిల్లో. ఇప్పుడు కింద చదువుదాం ఒకసారి. అదే వచనం అలా కిందకి చదువుకుంటారండి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగి ఉన్నదంతా సమిష్టిగా ఉంచుకొనిరి.
ఏమంటే ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, ఎంతమంది విశ్వసించారు అక్కడ? 3,000 మంది ఏకముగా కూడుతున్నారట. ఎలాగుంటుంది చెప్పాలా? 3,000 మంది ఏకముగా ఒక చోట కూడుకుని దేవుడిని ఆరాధిస్తే ఎలాగుంటుంది? ఏకముగా కూడుకోవటమే కాకుండా నెక్స్ట్ ఒకటి జరుగుతుంది చూడండి అక్కడ. ఏకముగా కూడి తమకు కలిగినది అంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. అంటే సంఘములో ఈ సహవాసం ద్వారా ఏం ఏర్పడిందో చెప్తున్నాడు దేవుడు అక్కడ. జాగ్రత్తగా వినాలి ఇది. మీరు సహవాసంగా కూడుకోండి నాయన అంటే, వాళ్ళు సహవాసంగా కూడుకున్న తర్వాత ఒకరిని ఒకరు పలకరించుకున్నారు, ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు, ఒకరి గురించి ఒకరు ఆలోచించారు, ఒకరిని ఒకరు ఆదుకున్నారు. ఒకరి లేమి, ఒకరి కష్టం, ఒకరి సంతోషాన్ని సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు పంచుకున్నారు. అది సంఘం అంటే, అది చర్చ్ అంటే, అది సంఘం అంటే. మళ్ళా చెప్తున్నాను, సంఘము అనగానే కూడుకున్న వాళ్ళందరూ మనసులు ఏకమవ్వాలి అంటే వాళ్ళందరూ తరచుగా కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరి కష్టంలో ఒకరు పాలు పంపులు పొందాలి, ఒకరి సంతోషంలో మరొకరు సంతోషపడుతూ దేవుడికి కీర్తనలు పాడాలి. అది సంఘం అంటే. అందుకు అందరినీ ఒక చోట కూడుకోమంటున్నాడు. వాళ్ళందరూ ఏకముగా కూడి, ఏమంటే నిజంగానండి, వాళ్ళల్లో లేని వాళ్ళు, పేదవాళ్ళు ఉంటే డబ్బున్నవాడు తనకున్న ధనాన్ని అమ్మేసి లేనివాడికి సహాయం చేశాడు. చాలామంది సంఘ సంస్కర్తలు కోరుకున్న నవీన సమాజం సంఘము ద్వారా దేవుడు ఏర్పరిచాడు. ఇప్పటికే కోరుకుంటున్నారు అందరూ సమానంగా ఉండాలి, కులాలు ఉండకూడదు, దానికి ఆ పేద వర్గాలు ఉండకూడదు. చాలామంది సమాజ హితం కోరుకునే వాళ్ళు ఇప్పటికే అంటున్నారు, కానీ అది అవటం లేదు. అది సంఘములో అవుతుంది. ఈరోజు సంఘంలో ఏదైనా మన సహోదరులు మనకి ఏదైనా కష్టం వస్తే మిగతా వాళ్ళ అందరం చేతులేసి అతను ఆదుకుంటున్నాం కదండి. ఈరోజు సంఘంలో జరుగుతుంది, మా సంఘంలో జరుగుతుంది, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జరుగుతుంది. మా తండ్రి గారు జయశాలి గారు ఎవరికైనా ఒక కష్టం వచ్చిందన్నా, హాస్పిటల్లో ఉన్నారన్నా, లేదంటే ఎవరైనా మరణించారన్నా, ఏమంటే వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి ఇల్లులు కట్టిస్తున్నాడు. ఆయన చనిపోయిన కుటుంబాలకి ఇల్లులు కట్టిస్తున్నాడు. ఎవరైనా హాస్పిటల్లో పడిపోయారంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ డబ్బులు పంపించి అతను లేవనెత్తుతున్నారు. ఒకరిని ఒకరు ఆదుకుంటున్నారు, ఒకరిని ఒకరు ఆదరించుకుంటున్నారు, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు. దట్ ఈజ్ చర్చ్. అది సంఘం అంటే. సంఘం అంటే ఏదో ఏమంటే అందరూ కలిసి కూర్చుని ఆరాధన వరకు అలా దేవుని స్తుతించి ఆమేన్ అనగానే ఎవరి దారిలో వెళ్ళిపోవటం కాదు సంఘం అంటే. సహవాసంగా కూడి ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరినొకరు ప్రేమించుకుని, ఒకరికున్న కష్టాన్ని ఒకరు పంచుకొని అందరూ కలిసి ప్రేమగా ఉండటమే సంఘం. ఇది సహవాసం ద్వారా జరగాలి. మీకు అర్థం కాదని చెప్తాను. పక్కోడికి ఏ కష్టం ఉందో నాకు తెలియాలంటే మేమిద్దరం చోటకి రావాలా? ఎక్కడికి రావాలి? మేమిద్దరం కలిసి దేవుడి సన్నిధికి రావాలి. తమ్ముడు ఎలా ఉన్నావు, చెల్లి ఎలా ఉన్నావు, అక్క ఎలా ఉన్నావు, అన్నయ్య ఎలా ఉన్నారు, తల్లిగారు మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ కుటుంబం ఎలా ఉంది? ఒకరినొకరు పలకరించుకోవాలి కదండి, ఒకరినొకరు ఆదరించుకోవాలి కదండి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి కదండి. అది కదండి సంఘం అంటే. చెప్తున్నాడు చూడండి కిందక, వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా అంటే సమానంగా వాళ్ళకు కలిగిన ఆస్త, ఇల్లుల, పొలాల, డబ్బా, ధనమా, ఆహారమా, పంట అన్నీ కూడానండి వాళ్ళు సమానంగా పంచుకున్నారట. సంఘంగా కూడి సహవాసంగా మారి ఒకరినొకరు ఏమన్నా ఆదరించుకుంటున్నారు వీళ్ళు. ఇంకా చదువుతారు చూడండి కిందకే. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది. ఏంటండి సంఘం అంటే? వారి అక్కర కొలది పంచేశారట. ఆస్తులు అమ్మేసి కష్టం ఉన్న వాళ్ళకి పంచిపెట్టారట సంఘంలో. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. అంటే వాళ్ళు ఎలా ఆలోచించారో చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. సంఘానికి ఒకడు నడుచుకుంటూ వస్తున్నాడు, వాడికి పాపం బండి లేదు, సైకిల్ లేదు, కనీసం ఏమీ లేదు, పేదవాడు నడుచుకుంటూ వస్తున్నాడు. తన కుటుంబాన్ని అంతా నడుచుకుంటూ తీసుకొస్తున్నాడు సంఘానికి. ఒకడేమో కారులో వస్తున్నాడు సంఘానికి.
వాడు ఎలా ఆలోచించాడంటే, నేనెందుకు ఇంత డబ్బు పెట్టుకుని ఇలా లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నాను, సంఘంలో ఉన్న పేదవాడే పాపం వాడు కష్టంలో ఉన్నాడు, నడుచుకుని వస్తున్నాడు అని వీడు కారు అమ్మేశాడు. అమ్మేసి ఇద్దరు కలిసి బండి కొనుక్కున్నారు. నువ్వు బండి మీదరా, నేను కూడా బండి మీద వస్తాను. ఎలాగుంది ఇది? ఇది సంఘం అంటే. ఈ సహవాసంలో జరగాలి ఇదంతా. ఒక చోట కూడుకుని ఒకరి కష్టాలు, ఒకరి సంతోషాలు, ఒకరి ఆనందాలు పంచుకుంటూ, ఒకరినొకరు లేవనెత్తుకుంటూ, అందరూ కలిసి పరలోకంలో ఉన్న కన్న తండ్రిని మహిమపరుస్తూ ఆయన కొరకు ఘనమైన కార్యాలు చేయడానికి అందరూ ఒకటిగా ఆలోచించటమే సంఘం. అది సహవాసం ద్వారా జరగాలి. అది సహవాసంలో జరగాలి. వాళ్ళ చెర స్థిరాస్తులు అమ్మి వారు అక్కర కొలది పంచుకున్నారు. తర్వాత చూడండి, తర్వాత మాట, మరియు వారు ఏక మనస్కులై. ఈ పదమంటలు ఏం చేయండి, వాళ్ళందరూ ఏమైపోయారట? ఏక మనస్సు అంటే అర్థం ఏంటమ్మా? ఏక మనస్సు అంటే ఒకటే. అక్కడ ఎంతమంది ఉన్నారు? 3000 మందికి ఏక మనస్సు. నిజాలు మాట్లాడుకుందాం. మన చర్చిలో మెంబర్షిప్ ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది ఉంటారు? గట్టిగా 100, 150. 150 మందికి ఏక మనస్సు ఉంటుందా? 100 మందికి ఏక మనసు ఉంటుందా? ఆయన అట్లాగితే ఈయన ఇట్లాగుతాడు, ఆయన అది చెప్తే ఈయన ఇది చెప్తాడు, ఆయన ఒకటంటే ఈయన ఒకట. ఎవడు అందరూ ఒక మాట మీదకు రారు. ఎందుకంటే పంతం నా మాటే గెలవాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను అనుకున్నట్టుగానే జరగాలి. అదేటయ్యా, అది మంచిది కాదు. అది కుటుంబం, సంఘం అంటే అందరూ సహోదరులు, అందరూ దేవుని పిల్లలు, అందరూ కూర్చుని మాట్లాడుకుని అందరము ఒక నిర్ణయం మీద వెళ్ళాలి. వారు ఏక మనస్కులైపోయారట. నిజంగా పదం చూడండి, ఆ పదం చూడండి. ఎవరు ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అనుకుంటారు. ఇక్కడే ఉంది అసలు విషయం. వాళ్ళందరికీ ఏక మనసు రావడానికి ఒక కారణం ఉంది. వాళ్ళందరూ చర స్థిరాస్తులు అమ్మి మరి ఒకరినొకరు ప్రేమించుకోవడంలో దాని వెనకాల ఉన్న అసలు సంగతి ఏంటో తెలుసా? వాళ్ళు మనల ఆదివారం ఆరాధన రోజు కూడుకునే సంఘం కాదు అది. తెలుసా? సంవత్సరానికి ఒకసారి పండగ పేరిట అందరూ కలుసుకునే సంఘం కాదు ఇది. ప్రేమ విందులు పెట్టుకుని విందు రోజే అందరూ కలుసుకునే సంఘం కాదు ఇది. గుడ్ ఫ్రైడేకో, ఈస్టర్కో, జనవరి 1కో అందరూ వచ్చే సంఘం కాదు ఇది. ఏ సంఘం అనుకుంటున్నారు ఇది? ఎలా కూడుకునే సంఘం అనుకుంటున్నారు? సహవాసం ఎప్పుడెప్పుడు చేశారనుకుంటున్నారు వీళ్ళు? చదవండి తర్వాత అక్కడే. వారు ఏక మనస్కులై, 46వ వచనం, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఎప్పుడెప్పుడు కూడుకున్నారట? ఎప్పుడటమ్మా? ప్రతిదినము. ప్రతిరోజు ప్రార్థనే, ప్రతిరోజు గుడే, ప్రతిరోజు దేవుడి వాక్యమే. వీళ్ళు ప్రతిరోజు కూడుకున్నారు కనుక ఒకరి కష్టాలు ఒకరికి తెలిసాయి, ఒకరి వేదనలు ఒకరికి తెలిసాయి, ఒకరి లేమి మరొకరికి తెలిసింది. ఎందుకంటే వీళ్ళు ప్రతిరోజు కలుస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, సహవాసంలో ఉన్న ప్రాముఖ్యత ఇదే, సహవాసంలో ఉన్న గొప్ప గుణం ఇదే. మీరు మీ సంఘంగా ప్రతిరోజు కలవండి, మీ సంఘంలో అద్భుతాలు జరుగుతాయి. సంఘము ఆదివారమే కాకుండా సోమవారం కలవాలి, మంగళవారం కలవాలి, బుధవారం కలవాలి, గురువారం కలవాలి, శుక్రవారం కలగాలి. ప్రతిరోజు సంఘములో ప్రార్థనలు జరగాలి, ప్రతిరోజు సంఘములో ప్రార్థనలు జరగాలి, ఎవడి వాక్యం చెప్పబడాలి, అక్కడికి అనేక మంది రావాలి. ప్రతిరోజు దేవుడి వాక్యంలో ఆత్మలు వెలిగింపబడాలి. ఆ ఆత్మలు ఒక చోట సహవాసంగా కూర్చుని దేవుడి వాక్యం వింటుంటే ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పుడుతుంది, ఒకరి మధ్యలో ఒకరికి ఆప్యాయతలు పుడతాయి, ఒకరంటే ఒకరికి ఇష్టం పుడుతుంది. అలా మీరు భూమి మీద అంతా సహవాసంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా మారిపోతే యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో వచ్చి ఈ సహవాసములో ఉన్న వాళ్ళందరినీ కూడా చక్కగా ప్రేమించుకుని ఒకటైపోయిన వీళ్ళందరినీ కూడా నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి తీసుకొని వెడతాడు. ఒక రకంగా చెప్పాలి అంటే మీరు వెళ్ళబోయే పరలోకానికి ట్రయల్ వర్షనే భూమి మీద ఉన్న సంఘం. ఇక్కడ మీరు అందరూ కలిసి ఉంటే, ఇక్కడ మీరు అందరూ ప్రేమించుకుంటే, ఇక్కడ ఒకరినొకరు మీరు అర్థం చేసుకోగలిగితే, ఒకరితో ఒకరు మీరు కలిసి ఉండగలిగితే, చచ్చిపోయిన తర్వాత దేవుడు ఇవ్వబోయే పరలోకంలో కూడా కలిసి ఉండగలుగుతారన్న నమ్మకం నీ వలన ఏర్పడుతుంది భూమి మీదే. నువ్వు ఇక్కడే కలిసి ఉండనంటున్నావు, ఇక్కడే నాకు ఆ సహోదరు అంటే పడదంటున్నావు, ఇక్కడే నాకు గొడవలు అంటావు, ఇక్కడే నాకు వివాదాలు అంటావు, ఇక్కడే నాకు వాళ్ళతో నేను ఉండనంటావు. ఇంక నీకే ఎలాగిస్తాడు దేవుడు పరలోకం?
ఇక్కడ కలిసి ఉండలేను నువ్వు, ఇదే గొడవ పరలోకంలో పెడతాడని నీ మీద దేవుడు నిర్ణయం తీసుకుని వీడు వద్దు అనడా, నీ పని అయిపోద్ది. పరలోకాన్ని మిస్ అయిపోతావు. రాత్రి చెప్పాను కదా, పరలోకానికి రాలేదా నిలబడిపోతావు, తీర్పులో వెళ్ళిపోతావు నిత్యాగ్ని దండనకు. మర్చిపోకు. ప్రేమించు సహోదరుడిని. నువ్వే మంచోడు కాదు గొడవలు ఆడేయడానికి. వాడు చెడ్డోడు, వీడు చెడ్డోడు, ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు. నీ చరిత్ర ఓపెన్ చేస్తాడు. రాత్రి చెప్పాను కదా, వెయిట్ అండ్ సీ. నీ చరిత్ర ఓపెన్ అవుతుంది. తప్పులు నేరాలు ఎదుటి వ్యక్తుల మీద మోపుతున్నావా, నీ మీద దేవుడు నేరాలు తప్పులు మోపుతాడు. సహోదరుని క్షమించే గుణం ఉందా, సహోదరుని ప్రేమించే గుణం ఉందా, నీ పాపాలు క్షమించబడతాయి, నీ పాపాలు కప్పివేయబడతాయి. దేవుడు చట్టం తెలియదు చాలామందికి. నువ్వు నీ సహోదరుని క్షమిస్తే నేను నిన్నేం చేస్తాను, క్షమిస్తాను. నువ్వు వాడి పాపాలను కప్పు, నేను నీ పాపాలని కప్పుతాను. ప్రచారం చేస్తున్నావేంటి, విడగొడుతున్నావేంటి, వేరు చేస్తున్నావేంటి? సహవాసంగా కూడుకోండి, ఒకటిగా ఉన్నాడు నా దేవుడు అంటే నువ్వేడు మొక్కలు ఏంటి? దీనికి ఏమో అర్థం అవ్వలేదా? చాలామంది ఉంటారండి, ఇద్దరు సహోదరులు కలిసి ఉంటే చూడలేరండి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడతారు, వాళ్ళిద్దరిని విడగొడతారు, రెండు కుటుంబాలను విడగొడతారు, ఇద్దరు సహోదరులను విడగొడతారు, సంఘాలు విడగొడతారు. తప్పండి, ఇది పాపం. ఇది మీకు తెలియదు బైబిల్ సరిగా. చాలా కష్టపడి కట్టాడు ఈ సంఘాన్ని కట్టడానికి. ఏమంటే మనం మందిరం కట్టుకోవడానికి ఇటకలో లేదంటే సిమెంటో మన డబ్బులో ఖర్చు అవుతాయి. కానీ ఈ దేవుడి సంఘాన్ని కట్టడానికి యేసుక్రీస్తుల వారి ప్రాణం అవసరమైంది. యేసుక్రీస్తుల వారు రక్తం కార్చాడు, యేసుక్రీస్తుల వారు మేకులు వేయించుకున్నాడు, మొల్ల కిరీట పట్టించుకున్నాడు. ఆయన అంత శ్రమ పడితే ఈ సంఘం కట్టబడింది. నీకు మంచి మనసు ఉంటే సంఘ క్షేమాన్ని కోరాలి తప్ప సంఘానికి కీడు జరగటం నీ వల్ల జరగకూడదు. నీ వల్ల సంఘానికి కీడు జరగకూడదు. నీ వల్ల సంఘంలో విభేదాలు రాకూడదు. నీ వల్ల సంఘంలో ఒకరు దేవునికి దూరం అయిపోకూడదు. మంచిది కాదు ఇది. సహవాసంగా వాళ్ళు ప్రతిదినము కూడుకొని 3,000 మంది ఏక మనస్కులైతే ఉన్న 150-200 మందికి ఏక మనస్సు రాదా? రావటం లేదంటే నువ్వు సరిగా కూడుకోవటం లేదు. రావటం లేదు అంటే ఏక మనస్సు నీకు రావటం లేదు అంటే నువ్వు సరిగా వాక్యం వినటం లేదు, సరిగా దేవుడు అర్థం అవ్వలేదు ఇంకా. చాలామంది అండి ఏమండి ఈ వివాదాలకి విభేదాలకు కారణం ఇందాక అన్నయ్య చెప్పిన ప్రసంగం అండి. నిజంగానండి, నన్ను నేను చూపించుకోవాలి, నన్ను ఎవరో పొగడాలి, నన్ను ఎవరో గొప్ప. ఏంటండి ఇక్కడ ఎవరు పొగిడితే ఏముందండి, పొగడకపోతే ఏముందండి? ఈ పొగడతలు మీకు పరలోకాన్ని ఇవ్వవు. వేదిక మీద కూర్చున్నంత మాత్రాన మేము వేదిక మీద కూర్చున్నాం కాబట్టి మేము పరలోకం వెళ్ళిపోతుంది కాదండి. మా బ్రతుకుని బట్టి డిసైడ్ అవుతుంది అది. మళ్ళీ చెప్తున్నాను, పరలోకం అనేది మా బ్రతుకుని బట్టి డిసైడ్ అవుతుంది. ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని వేదికలు ఎక్కినా నా బ్రతుకు పోగలేదు అనుకోండి, అంతిమంగా యేసుక్రీస్తుల వారు తీర్పిచ్చేదేనా నేను నిలబడాలి అక్కడ. ఎన్ని ప్రసంగాలు చేసినా సరిగా బ్రతకలేదురా అని నన్ను తోసేస్తాడు. ఈ వేదికలు, ఫోటోలు, వీడియోలు, ఏమంటే పేర్లు, గొప్పలు ఇవి కాదండి పరలోకాన్ని ఇచ్చేవి. ఇవన్నీ అసలు మనసుకి ఎక్కకూడదండి. ఇవేవి మన మనసుకి ఎక్కకూడదు. ఇవేవి మెప్పు దేవుని వలన. పరలోకం దేవుడు ఇవ్వాలి. నా భక్తి నచ్చాలి, నా జీవితం నచ్చాలి, నా మాట నచ్చాలి, నా ప్రవర్తన నచ్చాలి. నేనేమైనా ఆయనకి అగనెస్ట్గా అయిపోతున్నానా? వాక్యాన్ని మీరేమైనా బ్రతుకుతున్నానా? నా వల్ల సహోదరులు ఎవరైనా బాధపడుతున్నారా? నా వల్ల సంఘానికి ఏదైనా ఇబ్బంది జరుగుతుందా? నా వల్ల దేవుడి పనులు ఏమైనా ఆగిపోతున్నాయా? ఎప్పుడు నిరంతరము భయపడుతూ దేవా అనుకుని రాత్రి పగళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ బ్రతుకులో ఉన్న తప్పులు ఏమైనా దిద్దుకుంటూ దేవా అనుకుంటేనే తప్ప పరలోకానికి వెళ్ళవండి. చాలా కష్టంతో కూడింది అది పరలోకాన్ని సంపాదించటం. కానీ ఎవరికి అర్థమైంది ఎంత కష్టమని? ఎవరి ఇష్టాన్ని వాళ్ళు నెరవేరుస్తారు, ఎవరి చిత్తానుసారం వాళ్ళు మాట్లాడేస్తారు, ఎవరి ఇష్టానికి వాళ్ళ సంఘాలను అలర్జీ చేస్తూ ఉంటారు. తప్పు. సహవాసం ఖచ్చితంగా అందరూ 3,000 మంది ఒకే చోట, 3,000 మంది ఏక మనస్కులు అవ్వడానికి గల కారణం వాళ్ళు ప్రతిరోజు తప్పక దేవాలయంలో ఏం చేశారట? కూడుకున్నారు. ఎందుకు కూడుకోమన్నాడు తెలుసండి దేవుడు? ఎందుకు కూడుకోమన్నాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు తీయండి. మీరు ఎప్పుడు చదువుకున్న మాటే నేను చెప్తాను. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయానికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానొద్దు. సంఘానికి, సహవాసానికి దూరంగా ఉండొద్దు, మానేయొద్దు అన్నాడు. ఏమన్నా నేను మాట్లాడుతానండి,
చాలామంది బైబిల్ని ఎలాగ అర్థం చేసుకున్నారంటే, బైబిల్లో దేవుడు నీకు చెప్పిన ప్రతిదీ కూడా ఆజ్ఞ. ఆజ్ఞ అనగానే చాలామందికి ఏమర్థమైందంటే, వ్యభిచారం చేయొద్దు అన్నది ఒకటే ఆజ్ఞ, దొంగతనం చేయొద్దు అన్నది ఒకటే ఆజ్ఞ, నరహత్య చేయొద్దు అన్నది ఒకటే ఆజ్ఞ, అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవే ఆజ్ఞలు అనుకుంటున్నారు. ఇంతకీ బైబిల్లో దేవుడు నీకు రాయించిన కొత్త నిబంధనలో నీ గురించి రాయించిన ప్రతి మాట ఆజ్ఞే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది మనకు ఆజ్ఞనా? ఆజ్ఞే. ఇదిగో మీరు సమాజంగా కూడుట మీరు మానొద్దు అన్నాడు. ఇది మనకు ఆజ్ఞనా? ఆజ్ఞే. ఆజ్ఞ అతిక్రమం. చెప్పండి. ఆజ్ఞ అతిక్రమం పాపం. పాపానికి వచ్చే జీతం మరణం. ఇప్పుడు ఇది మీరు బాగా చదవాలి. ఇప్పుడు నేను ఎక్కడే నిలబడతానండి ఒక 10 నిమిషాలు. ఈ వచనం దగ్గర ఒక 10 నిమిషాలు నిలబడతాను నేను. మీరు బాగా వినాలి. ఇప్పుడు దేవుడు ఎందుకు సమాజంగా కూడుకోవటం నిన్ను మానేయొద్దు అన్నాడో నీకు అర్థం కావాలి. సమాజంగా కూడుట మానక, సమాజంగా కూడుట మానక. ఏమన్నా అసలు మానేయడాలు ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు. అసలు ఎందుకు మానేస్తారు చెప్పండి. నిజాలు మాట్లాడుకున్న తర్వాత వెళ్దాం దాంట్లోకి. అసలు సమాజంగా కూడటం ఎందుకు మానేస్తారు? నేను చర్చికి రానండి. ఎందుకు రావు అంటే, ఆయనకి నాకు గొడవ. ఎవరికి? చర్చిలో ఉన్నాయి ఒక అతనికి నీకు ఏమైంది? గొడవ. ఇప్పుడు గొడవ మీ ఇద్దరికైతే నువ్వు గుడి ఎందుకు మానేస్తున్నావు? సంఘం ఎవరిది? సంఘం ఎవరిదని అడుగుతున్నాను. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమేమో ప్రభుది. నీకు యేసుప్రభుతో గొడవైందా? నేను అడుగుతున్నాను. సంఘానికి ఎందుకు మానేస్తున్నావు అంటే, ఆయనకి నాకు గొడవ అన్నా. నేను అడుగుతున్నది ఏంటంటే, నీకు ఆయనకి గొడవైందా? నీకు యేసుప్రభుకి గొడవైందా? సంఘానికి ఓనర్ ఎవరు? యేసుప్రభు. ఓనర్ ఆయన అయితే ఈయనతో గొడవ పెట్టుకుని మానేటివేటి? నాకేం అర్థం అవ్వలేదు లాజిక్. సంఘము ప్రభుది. ఆయన్ని సంఘంలోకి చేర్చుకున్నాడు, నిన్ను సంఘంలోకి చేర్చుకున్నాడు. నీకు ఆయనకి ఏదో వివాదం వచ్చింది, ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి, ప్రేమించుకోవాలి, సర్దుమనుకోవాలి, ఏమైనా చక్కగా ఆయన సన్నిధిలో ఆరాధించుకోవడానికి ఇద్దరు వెళ్ళిపోవాలి. అంతే తప్ప నేను రాను అంటున్నవేటి? నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను, మీ బుర్రలకి ఎలగాలి, లైట్ ఎలగాల. ఏం చెప్తానంటే, మీరు ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు, మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయడానికి మీతో పాటు మీరు ఒకరే ఉంటారు. కంపెనీలో చాలామంది ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం కంపెనీలో చేస్తున్నప్పుడు వేరే ఉద్యోగికి నీకు గొడవ వచ్చింది. అతను కంపెనీకి వస్తున్నాడు కనుక నేను కంపెనీకి రాను, ఉద్యోగం మానేస్తాను అంటావా? నిజం చెప్పండి, అంటారా? అబ్బాబ్బాబ్బా, ఉద్యోగం మానేస్తే ఏం పోద్ది? జీతం పోయిద్ది. ఇక్కడ సంఘానికి మానేస్తే ఏటవై జరిగేది? ఏడు జరుగుతుంది? ఏం జరగదు. సంఘాన్ని మానేస్తే ఎవడు అడుగుతాడు నన్ను? ఎవడు అడగడు. వెయిట్ అండ్ సీ. రాత్రి ప్రసంగమే. ఎక్కడ నిలబడాలి వెళ్ళి? ఎరా గుడికి మానేసావు? వాడికి నాకు గొడవ. ఆడికి నీకు గొడవ అయితే నా దగ్గరికి ఎందుకు మానేసావు? నేనేం చేశాను అంటాడు ఆయన. ఏం చెప్తావు? ఒరే నేను నీ కోసం ప్రాణం పెడతావు, ఆడు నువ్వు గొడవడుకు నా దగ్గరికి ఎందుకు మానేశారు? ఇవే కదండి ఈరోజు సంఘాల్లో జరుగుతున్నాయి. సహవాసాన్ని మానేయడానికి కారణాలు ఏంటంటే, అతనికి నాకు గొడవ, నేను రాను. మాట్లాడుతాను నేను. గొడవ జరిగితే సంఘానికి రాను అంటున్నావు. ఓకే, నువ్వు పెన్షన్ తీసుకునే దగ్గర లైన్లో పెన్షన్ తీసుకునే ఆవిడికి నీకు గొడవైంది. ఇక్కడ ఈవిడ గొడవడింది కనుక నేను పెన్షన్కి రానని వాళ్ళు చేయొద్దండి. అమ్మో అలాగెలాగవుతుంది? ఆవిడ ఎందుకు గొడవ పడితే నేను ఎందుకు మానేస్తాను? నా పెన్షన్ ఎందుకు నేను మిస్ చేసుకుంటాను? అబ్బా ఎంత బాగా పనిచేసింది బుర్రా. మరి ఇక్కడ దేవుడి సన్నిధిలో దేవుడిచ్చే ఫలాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు గొడవలు ఆడుకుని? నీకేం బుర్ర పని చేయలేదు చూసావు? అక్కడ కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంటున్నారు, బిందులతోని. కుళాయి దగ్గర గొడవైంది కనుక ఇక నేను జీవితంలో ఆ కుళాయి దగ్గరికి నీళ్ళకి రాను అంటవా? అబ్బాయి అసలు అక్కడ ఇలాంటి సూత్రాన్ని అప్లై చేయరండి. ఈ సూత్రం మాత్రం ఎక్కడ అప్లై చేస్తారు? గొడవ అయితే మేము సంఘానికి రావు, దిక్కున్న చోట చెప్పుకోండి. కుళాయి దగ్గర గొడవ అయితే మానరట. రోడ్డు మీద గొడవ అయింది ఇంకొకటికి నీకు, ఆ రోడ్డు మీద గొడవ అయింది, జీవితంలో ఆ రోడ్డు మీద నాడను అంటవా? అను కుళాయి దగ్గర అను, రోడ్డు మీద దగ్గర అను, ఆఫీసులో గొడవ అయితే అక్కడ అను, ఎక్కడ గొడవైనా అను. చిన్న మనస్పర్ధ సంఘంలోకి రాగానే అతను మంచోడు కాదు, నేను సంఘానికి. నీకు ఏం అర్థమైంది అసలు సహవాసం? ఈ కారణాలతోనే కదా మానేస్తారు సంఘానికి. తప్పండి, పాపం ఇది. సంఘము క్రీస్తుది.
ఆయన నిన్ను ప్రాణం పెట్టి కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. నువ్వు రావాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన మాటలు వినాలని ఆశతో ఎదురు చూస్తుంటే నువ్వు మనుషులతో వివాదాలు పెట్టుకుని, మనుషులతో గొడవలు పెట్టుకుని, మనుషుల మధ్య మీకు పడక సంఘాలను, ఆయన కట్టిన సంఘాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు? ఆ సహవాసాలను ఎందుకు నాశనం చేస్తున్నారు? తప్పు కదా. ఆస్తుల కోసం గొడవలు ఆడుకునే వాళ్ళు ఉన్నారు, అధికారం కోసం గొడవలు ఆడుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరి మధ్యకాలంలో వీడియో వచ్చింది, చూపించాలని ఉంటుంది కదండి. ఏదో లోకంలో సామెత ఉంది కదా, కడుపు చింపుకుంటే ఎక్కడ పడుతుంది అటు వచ్చి కాలు మీద పడుతుంది. సంఘం అండి, మీరు చూసుంటారు, TV9 కూడా ఎక్కిపోయిందండి. సంఘంలో, RCM సంఘంలో గొడవ, డబ్బులు సంచి కోసం ఒక పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారు మైకులు ఇచ్చి కొట్టుకున్న రక్తం వచ్చేసింది. మీరు చూశారు కదా. ఈ సంఘమా వ్యాపారం అక్కడ జరుగుతున్నది. సహోదరులు కొట్టుకోవటం ఏంటి? సహోదరులు పబ్లిక్గా దూషించుకోవటం ఏంటి? అది మీడియాకి ఎక్కిపోవటం ఏంటి? అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి పాస్టర్ గారిని విడగొట్టడం ఏంటి? ఇటు ఏంటది? సంఘమా? ఏమర్థమైంది అసలు బైబిల్? దేవుడు ఏమండి, సహవాసం 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 కూడుకోవటం మానొద్దు అని ఎందుకంటున్నాడు తెలుసండి? ఎందుకంటున్నాడు తెలుసా? ఏమండి, మీరు లోకంలో చూస్తారో లేదో, దేవుడు ప్రకృతితో కూడా మనకు పాఠాలు నేర్పిస్తాడు. అదే నేను పాట రాశాను. ప్రకృతి ద్వారా కూడా దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తాడండి. మనుషులు గుంపులుగా కలిసి ఉండడానికి ఇష్టపడరు, కానీ మీరు జంతువులు చూడండి, గుంపులుగా ఉంటాయి, ఒంటరిగా ఉంటాయి. కాకులన్నీ గుంపులుగా ఉంటాయి, పావురాలన్నీ గుంపులుగా ఉంటాయి, ఏనుగులన్నీ గుంపులుగా ఉంటాయి, సింహాలన్నీ గుంపులుగా ఉంటాయి, లేళ్ళన్నీ గుంపులుగా ఉంటాయి. అన్ని జంతువులు గుంపులుగా ఉంటాయి. మనుషులు మాత్రం పెళ్ళైన నెలకే వేరు కాపురం అంటాడు, అంతే. అమనాలనే వదిలేస్తాడు వీడు. కలిసి ఉండలేరు. ఎందుకంటే ఒకరొకరికి నచ్చరండి, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదండి, ఒకరంటే ఒకరికి ఆప్యాయత ఉండదండి. కలిసి ఉండమని ఎందుకు చెప్తున్నాడు తెలుసండి? మీరు చిన్నప్పుడు, లేదంటే మీరు ఇప్పుడు చిన్నప్పుడు అవసరం లేదు, కానీ ఇప్పుడు జియోగ్రఫిక్ ఛానల్ ఉంది కాబట్టి అందులో మీకు జంతువులకు సంబంధించిన వీడియోలు చూపిస్తూ ఉంటాడు వాడు. చూడండి మీరు. అడవిలో ఒక సింహం వేటాడడానికి అలా మాటేసినప్పుడు అండి, అడవి గేదెలు ఉంటాయి కదా, అవన్నీ కూడానండి గుంపుగా ఉన్నప్పుడు అండి అది అటాక్ చేయడానికి భయపడుతుంది సింహం. అలాగ మాటేసి అవి అలా తినుకుంటా అలా నడుస్తున్నప్పుడు అండి ఏదైనా గుంపులోంచి వేరవుతుందేమో అని చూస్తుందండి. అది ఆ గుంపులోంచి వెనకైపోయినా, ఆ గుంపులోంచి వేరైపోయినా, ఏదైనా చిన్నపిల్ల ఏదైనా నడవకుండా వెనకైపోయినా వెంటనే సింహం వచ్చి దాని మీద అటాక్ చేస్తుంది. ఎందుకంటే గుంపుగా సహవాసంగా ఉంటే వాళ్ళని పాడు చేయటం, వాళ్ళని చంపటం కష్టం. సింగిల్గా దొరికితే చంపేయచ్చు. ఇప్పుడు దేవుడు ఎందుకు సహవాసంగా ఉండమన్నాడు తెలుసా మనల్ని? మన మీద కూడా ఒక సింహం దాడి చేస్తుంది. ఏంటా సింహం? అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. మీరు సహవాసంగా ఉంటారా? మీలోంచి ఒకడు పడిపోతుంటే వెంటనే మీరు గుంపుగా మూగేస్తారు వాడు చుట్టూ. ఎందుకు తమ్ముడు మానేస్తున్నావు? ఎందుకు తమ్ముడు వెనకైపోయి ఆ గుడికి? సహవాసంలో ఉంటే, సంఘంలో ఉంటే ఆ పడిపోయిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ లేపి తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెడతారు. సహవాసంలో ఉంటే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. సహవాసంలో ఉంటే నిన్ను ప్రేమిస్తారు. సహవాసంలో ఉంటే నువ్వు పడిపోతే లేవనెత్తుతారు. నేను గుడికి రాను, ఎవరితోనూ ప్రేమగా ఉండను, ఎవరితోనూ సత్సంబంధం ఉండవు. ఏమంటే కొంతమంది మహామంది భక్తులు ఉంటారండి, వాళ్ళు ఎలాంటి ఆదివారం ఆరాధనకు వస్తారండి. అక్కడ పాస్టర్ గారు ఆమెన్ అనగానే 6 నిమిషాలు కనబడరు ఇల్లు. ఆయన ఆమెన్ అంట పాపం అండి, అంతే. వెనక నుంచి అలా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. సంఘంలోకి వచ్చి వాక్యం చెప్పిన సేవకుడికి వందనాలు చెప్పుకోవటం, అన్నయ్య బాగున్నారా, ఏమంటే సంఘంలో ఉన్న సహోదరులను పలకరించుకోవడం ఏముండదు. ఏదో ఏమంటే సినిమా హాల్కి వెళ్తే సినిమా అయిపోగానే ఆడు గేట్లు దిగానే పారిపోతారు చూడండి. సంఘం సినిమా హాల్ అనుకుంటున్నావా? వదిలేగానే వెళ్ళిపోవడానికి? నీ కుటుంబం అయ్యా అది. అందులోకి నిన్ను చేర్చాడయ్యా దేవుడు. అక్కడ నీ కోసం కష్టపడుతున్న ఒక సేవకుడు ఉన్నాడయ్యా. అక్కడ నీ కోసం కష్టపడుతున్న సంఘంలో ఉన్న పెద్దలు ఉన్నారయ్యా. నీ కోసం ఏమంటే ఎదురు చూస్తున్న ప్రభు ఆ సన్నిధిలో ఉన్నాడయ్యా. ఏంటి ఏమీ అర్థం అవ్వలేదా? ఆరాధన సహవాసం అంటే ఏమీ అర్థం అవ్వలేదా? వెళ్ళాలి కదా, అందరితోనూ పలకరించుకోవాలి కదా. పౌలు గారు చూడండి, భక్తులు ఏమంటే నిజంగా ఆ పత్రికలు రాస్తున్నప్పుడు ఎంతమంది పేర్లు పెట్టండి. ఆయనకి వందనాలు, తిమోతికి వందనాలు, పోతీఫరుకు ఎన్ని వందనాలు. అందరికి వందనాలు చెప్తున్నాడు ఏంటి? పత్రికలోనే అందరికి వందనాలు చెప్తున్నాడంటే ప్రత్యక్షంగా ఉంటే ఏంటండి వాళ్ళు? అంటే వాళ్ళ ప్రేమ ఏంటండి, వాళ్ళ భక్తి ఏంటండి? మనకేం అర్థం అవ్వలేదు ఏంటండి? సహవాసం
దెయ్యం మిమ్మల్ని కొట్టకుండా ఉండాలి అంటే మీరు సహవాసంగా ఉండాలి. మీకు ఒక మాట అడుగుతాను. మీరు రోడ్డు మీద ఫ్రూట్స్ కొన్నాక వెళ్ళినప్పుడు ద్రాక్ష పళ్ళు కొంటున్నారు అనుకోండి. ద్రాక్ష పళ్ళు మీరు చూడండి, గుత్తులు గుత్తులుగా ఉన్న ద్రాక్ష పళ్ళు ఉంటాయి. వాటి నుంచి రాలిపోయినవన్నీ షాప్ అతను ఆ బండి మీద అమ్మే ఆయన పక్కనెట్టేస్తాడు. మీరు ద్రాక్ష పళ్ళు కొనడానికి వెళ్ళారు. ఈ రెండాట్లో ఏ కొంటారో నాకు చెప్పాలా? రాలిపోయినవన్నీ కవర్లు వేసి ఒక కేజీ ఈ బాబు అంటవా? అబ్బే మనకి ఏ కావాలి? గుత్తులో ఉన్నాయి కావాలట, రాలిపోయి వద్దా? వద్దు. ఎందుకు? రాలిపోయింది అంటే అది పాడైపోయింది. సంఘంలో నుంచి నువ్వు ఒక్కడివి వేరైపోయావంటే నీ పని అయిపోయినట్టే. నీలో రసం తీసేస్తాడు. జారిపోయింది గుత్తులు అంటే రసం పోతుంది దానికి, ద్రాక్ష పండుకి. నువ్వు సంఘంలోంచి జారిపోయావంటే నీ రసం తీసేస్తాడు. ఏముండదు నీ దగ్గర, ఒత్తు పిప్పే. నిలబడవు. కొట్టిన చోట కొట్టకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కొట్టి పిప్పి చేసి దేవుడి కోసం బ్రతకకుండా, నీ వల్ల దేవుడికి ఏది జరగకుండా ఒంటరిని చేసి నీ జీవితాన్ని చిత్రహింసలు చేస్తాడు అపవాది. మళ్ళీ చెప్తున్నాను, చిన్న చిన్న వాటికి సంఘాన్ని వదులుకోకండి. సహవాసంలో ఉండండి, సహోదరులతో ఉండండి, కలిసి ఉండండి, ప్రేమగా ఉండండి. మనకి ప్రకృతిలో ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే పెట్టాడు దేవుడు. ఏమంటే ద్రాక్ష పళ్ళు గుత్తులో నుంచి పండు జారిపోయిందంటే దానికి విలువ ఉండదు. సహవాసంలో నుంచి నువ్వు జారిపోయావా, నీకు విలువ ఉండదు ఇక దేవుడి దగ్గర. ఇప్పుడు మన ఈస్ట్ వెస్ట్లో నుండి మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ ఉంటారు. కాలుస్తారా? దేని మీద కాలుస్తారు చెప్పండి? బొగ్గుల్లో కాలుస్తూ ఉంటాడు కదా. బొగ్గులో కాలుస్తున్నప్పుడు మీరు చూడండి, ఏమంటే దానిపైన అది పెడతాడు జొన్న పొత్తు, ఇలా విసురుతూ ఉంటాడు. విసురుతున్నప్పుడు ఆ బొగ్గులు ఏమంటే ఆ కుంపట్లో ఉన్న బొగ్గులన్నీ ఏం చేస్తాయి? మండుతూ ఉంటాయి కదా. విసురుతున్నంతసేపు ఏం చేస్తున్నాయి? అవి మండుతున్నాయి. అందులోంచి ఒక బొగ్గు తీసి పక్కనెట్టండి, మండుతుందా, ఆరిపోద్దా? ఎందుకు ఆరిపోయింది? గుంపుతో ఉంటే మండుతుంది, పక్కకు వచ్చేస్తే ఆరిపోయిద్ది. నువ్వు సహవాసంలో ఉంటే నువ్వు కూడా దేవుడి కోసం మండుతావు, నువ్వు కూడా దేవుడి కోసం రగులుతావు. సంఘం అంతా కార్యక్రమాలు చేస్తుంటే నేను ఒక్కడిని ఇంట్లో ఎలాగ ఉంటానండి? వాళ్ళతో పాటు నువ్వు వెళ్తావు, సంఘంలో పనికి, సువార్తకి వెళ్తావు, ఆరాధనకి వెళ్తావు. ఒంటిగా ఇంట్లో ఉండిపోతే నిన్నెవడ పిలుస్తాడు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆరిపోతే నీ ఆత్మీయ జీవితం. ఏమంటే నిజంగా సహవాసం కలిసి ఉండండి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసండి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి అన్నా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అన్నా, ఒకరి కష్టంలో ఒకరు తోడుగా ఉండాలి అన్నా మీరందరూ సహవాసంలో ఉండాలి. అపవాది మిమ్మల్ని మింగేస్తుంది నాయన. అందుకే మీరు అందరూ చోట ఉండండిరా, కలిసి ఉండండిరా. దేవుడండి వీడు వేస్తారు. ఎవడు నిజంగా మనుషుల్లో లేదండి, ఈ నీతి మనుషుల్లో లేదండి, జీవులండి. ఒకదానికొకటి ఎలా సాయం చేసుకుంటున్నాయో బాబా, ఆ సహాయం చేసుకునే వీడియో వేయండి. ఏమన్నా మీరు చూడండి, మాకు చూపించండి ఇక్కడ. మీరు ఈ వీడియో లాగేసింది. ఇవి లాగేసినాయా? చివరికి చూడండి, ఒకటి ఉండిపోయింది చూడండి. పాపం అది అన్నీ వెళ్ళిపోయినాయండి. ఇది ఉండిపోయింది. అవి చూడండి, వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చినాయి చూడండి. అది ఒకటే ఉండిపోయింది కిందనే, వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చాయి అవి దీన్ని తీసుకురావడానికి. అవి చూడండి, నిజంగా ఏంటంటే ఆ జీవుల్లో ఉన్న ఐక్యత, ఆ ప్రేమ చూసారా? అది ఒక్కదాన్ని లాక్కుని తీసుకుని వెళ్ళిపోయినాయి. రియల్ వీడియో అండి అది, రియల్ వీడియో. ఇదే నా పాటలు పెట్టాను. నేను ఆశ్చర్యపోయానండి వీడియో చూసి. నా పాటలు పెట్టాను, నేను చేసిన పాటలు పెట్టాను ఇదే బిట్. జీవుల్లో ఐక్యత ఏంటి, జీవుల్లో ప్రేమ ఏంటి? ఒకటి కింద ఉండిపోతే లాగాలి, ఒకటి కింద ఉండిపోతే లాగాలి. లాక్కుని వెళ్ళిపోయినాయి చూడండి, లాక్కుని వెళ్ళిపోయాయి. అవి గుంపుగా ఉన్నాయి కనుక దానికి ఏమంటే ఆ సహాయం దొరికింది. అది ఒంటరిగా ఉంటే మీరు ఆలోచించండి, ఆ సహాయం దొరుకుతుందా? ఆ ప్రేమ దొరుకుతుందా? ఆ ఆప్యాయత దొరుకుతుందా? కనుక సమాజముగా కూడుట మనం ఏం చేయకూడదట? మానొద్దు. అక్కడికి వచ్చేయండి ఎబ్రీ పత్రిక. సమాజంగా కూడుట మీరు మానక, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 చూడాలి. ఇప్పుడు ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచనం. సమాజంగా కూడుట మీరు మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు. సంఘానికి నువ్వు ఎందుకు రావాలి? నువ్వు అవతలవాడు ఏదైనా తప్పు చేస్తే హెచ్చరించాలి. అవతలవాడు నిన్ను హెచ్చరిస్తే
తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అవతలవాడిని హెచ్చరించాలి, అవతలవాడు నిన్ను హెచ్చరిస్తే తీసుకోవాలి. కానీ మనిషి స్వభావం ఏంటి చెప్పండి? నేను తిడతాను, అందరూ పడాలి. ఎవడైనా నన్ను ఏమనంటే నేను ఊరుకోను. తప్పండి, ఇది తప్పు. ఒకరిని ఒకడు చూసారా? అతను నువ్వు, నిన్ను అతను, ఒకరిని ఒకరు సంఘంలోకి వచ్చి ఏం చేసుకోవాలట? హెచ్చరించుకోవాలి. ఏమన్నా మాట్లాడుతానండి, సహోదరుడు సహోదరుని హెచ్చరిస్తే పడే కాలంలో ఉన్నామా ఈరోజు? పడతాడా? స్త్రీల గురించి అడుగుతున్నాను, నేను స్త్రీలను అడుగుతున్నాను. సంఘంలో ఉన్న ఎవరో పెద్ద ఆవిడ, ఒక అక్క నిన్ను తిట్టింది, నువ్వు ఎందుకు రావట్లేదు ప్రతి ఆదివారం గుడికి టైంకి, ప్రతి ఆదివారం వచ్చి పాట పాడేదాను కదా, ఎందుకు వెనక్కి అయిపోతున్నావు అని గట్టిగా అరిచింది. వచ్చే వారం గుడికి వస్తానని పాట పాడతానని వాళ్ళు చేయొద్దండి. నీ సంగతి చెప్తాను నేను. నువ్వు ఎక్కడ లేటుగా వస్తావో నేను టైం టేబుల్ వేస్తూ ఉంటాను. ఇప్పుడు నీకు నేను టైంకి రావట్లేదని తిట్టావు కదా, నీ సంగతి చెప్తాను. మనసులో పెట్టేసుకుంటుంది ఇక కక్ష, పగ, అంతే తప్ప ఆవిడ నా మేలు కోసం తిట్టింది కదా, నేను పాట పాడాలని కోరుకుంటుంది కదా, నేను సంఘంలో గొప్పగా ఉండాలని కోరుకుంటుంది కదా, ఆ మేలు కొరకు కదా అక్క హెచ్చరించింది, గద్దించింది. ప్రేమతో తీసుకునే వాళ్ళు ఎవరున్నారండి ఈరోజు? నేను నిజంగా చెప్తున్నానండి, అసలు సొసైటీని చూస్తే భయం వేస్తుందండి, చాలా భయం వేస్తుందండి. ప్రతి ఒక్కరికి ఈగో, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు మొదలుకొని యవనస్తులు మొదలుకొని అందరికి ఈగోలండి. ఎవరికేది నువ్వే చెప్తావు, నాకు నీ వయసు ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ సేవ. మేము ఏదో పొరపాటున ఎవరికైనా సలహా ఇచ్చామనుకోండి, మా ముందు అలాగే వెనకాల ఇలాగ అనుకుంటారు. అతని వయసు ఎంతండి, అతని జ్ఞానం ఎంతండి, నిన్న కాక మన ప్రసంగాలు చేస్తే మాకు చెప్పేస్తాడా? చూసారు ఇలాగ ఉంటారు. అందుకే నోరు మూసుకుని ఎవరితో మాట్లాడడం. మేము కాలం మారిపోయింది, బాగోలేదండి. ఎవరు మేలుకోరైనా తమ్ముడు ఇలా కాదు తమ్ముడు అలాగ అన్నావా అంతే, పగ, కక్ష. సేవకుడు లేదు, సహోదరుడు లేడు, ఎవరు లేరిక. ఎవరైనా కాస్త హెచ్చరించారా అంతే, అవతలవాడి మీద పగబట్టేస్తున్న కాలం అండి ఇది. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు సహవాసంగా కూడి ఒకరు లోపాలు ఒకరు తెలుసుకుని, ఒకరి బలహీనతలు ఒకరు తెలుసుకుని, సంఘములో ఒకరిని ఒకడు ఏం చేసుకోవాలట? హెచ్చరించుకోండి, సరి చేసుకోండి, ఒకరినొకరు సన్మార్గంలోకి నడిపించుకోండి. వాక్య సంబంధంగా సహోదరుడు తప్పుపోయి పాపం చేస్తుంటే, తమ్ముడు తప్పు చేస్తున్నావు, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు సరి చేసుకో అనాలి. ఆ అధికారం ప్రతి సహోదరుడికి ఇచ్చాడు. ఎందుకంటే ఆ పాడైపోతున్న వాడిని తమ్ముడు, ఆ పాడైపోతున్న ఆయన మీ అన్న, మీ అక్క, మీ చెల్లి సరి చేసుకోవాలి, సంఘంలో పెట్టుకోవాలి, పరలోకానికి వాళ్ళని సిద్ధం చేసుకోవాలి. మాట వినేవాళ్ళ గురించి చెప్తున్నాను నేను, మాట వినేవాళ్ళ గురించి. కొంతమంది వినరు, వాళ్ళని మనం ఏం చేయలేము, దేవుడే ఏం చేయలేడు, వదిలేసాను అన్నాడు, అపవాదికి వదిలేసాను వాళ్ళని అన్నాడు. వాళ్ళు మనం ఏం చేయలేము. మాట వినేవాళ్ళ, చక్కగా సంస్కరించుకునే వాళ్ళ, వాళ్ళని ఒకరిని మనం ఏం చేసుకోవాలట? హెచ్చరించాలి. తర్వాత మాట చూడండి, సమాజంగా కూడుకోవటంలో ఇన్ని ఉన్నాయి. కూడుకోవాలి, ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. నెక్స్ట్ చూడండి, అక్కడ ఆ దినము యేసుక్రీస్తుల వారి రాకడ సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును. చూసారా? సంఘంలోకి ఎందుకు రావాలట? ప్రేమ చూపుటకును. ఆ పదం చూసారండి, ప్రేమ చూపించడానికి సంఘంలోకి రండి. సంఘంలో ఉన్న సహోదరులు తప్పులు ఎత్తడానికి కాదు, సంఘంలో ఉన్న సేవకుల్లో ఏ లోపాలు ఉన్నాయి, ఏ బలహీనతలు ఉన్నాయి వెతికి అలర్ట్ చేసేద్దామని కాదు సంఘానికి రావాల్సింది. ప్రేమ చూపుటకును, ప్రేమ చూపించడానికి రావాలట. ఎక్కడికి? సంఘానికి ఎందుకు రావాలి? ప్రేమ చూపించడానికి. సంఘంలో ప్రేమ చూపించడం ఏంటి? సంఘంలో ఎవరున్నారు మీరు ఆలోచించండి. సంఘంలో ఎవరున్నారు? సంఘంలో ఉన్న వాళ్ళందరూ మనకి ఏమవుతారని చెప్పాడు దేవుడు? పురుషుల్లో నీకంటే చిన్నవాడు ఏమని పిలవమని చెప్పాడు? తమ్ముడు. పురుషుల్లో నీకంటే పెద్దవాడు ఏమని పిలవమన్నాడు? అన్నయ్య. స్త్రీలలో నీకంటే చిన్నది ఏమని పిలవాలి? చెల్లి. నీకంటే పెద్దది అక్క. బాగా వయసు వచ్చేసింది పెద్ద ఆవిడ తల్లి. బాగా పెద్ద ఆయన తండ్రి. అంటే సంఘంలో తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఇలానే ఉంటా. వీళ్ళు మనకి దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన బంధువులు, ఆత్మ సంబంధమైన బంధం, ఆత్మ సంబంధమైన ప్రేమిది.
దీనికోసమే నేను షార్ట్ ఫిల్మ్ తీసానండి, ఉంటుంది నెట్లో, సంఘం అంటే ఇదే అని ఉంటుంది. మీరు చూడండి, అది విజువల్గా చేసి చూపించాను నేను. ఒక సహోదరుడి కష్టంలో మరొక సహోదరుడు ఎలా పాలు పంపులు పొందాలనేది విజువల్ చేసి చూపించాను. నిజంగానండి, దేవుడు అనగానే ఇక్కడ మనకు అర్థమవుతున్నది, మీరు సహవాసంగా రావాల్సింది ఒకరి మీద ఒకరు ఏం చూపించుకోవాలట? ప్రేమ. నా తమ్ముడు ఉన్నాడు సంఘంలో, మా అక్క ఉంది, మా చెల్లి ఉంది, మా అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ ఆత్మ బంధువులు, నాకు వాళ్ళే పరలోకానికి వచ్చేది, నేను వాళ్ళతోనే కలిసి ఉండాలి. ఎంతమందికి అర్థమైంది ఇది? నువ్వు పరలోకానికి వెళ్ళిపోతే వాళ్ళతోనే కలిసి ఉండాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతో పాటు దేవుడి సన్నిధిలో ఉండాలి, వాళ్ళే నీతో పాటు శాశ్వతంగా వచ్చేది. వాళ్ళను నువ్వు ప్రేమించకపోతే ఎలాగా? వాళ్ళ మీద నువ్వు ప్రేమ చూపించకపోతే ఎలాగా? నేను మాట్లాడుతాను, తక్కువని అర్థమవుతుంది మీకు ప్రేమ చూపించటం అంటే ఏంటో. ఆడపిల్లలు లోకంలో ఏమండి చక్కగా అక్క చెల్లెళ్ళు చాలా ప్రేమగా ఉంటారండి. ఆడపిల్లలు స్పెషల్గా అక్క చెల్లెళ్ళు చాలా ప్రేమగా ఉంటారు మ్యారేజ్ అయిన తర్వాత. నాకు గమనించింది ఏంటంటే, ఆడపిల్లలండి చిన్నప్పుడు కొట్టుకుంటారండి, గాజుల కోసం, బొట్టుల కోసం ఇంట్లో ఉన్నప్పుడు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం అటు ఆయన కొడతా ఉంటాడు, ఇటు ఈయన కొడతా ఉంటాడు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది ఆలు కుమ్మేస్తున్నారు కదా తర్వాత. అక్క నేను ఏం చేస్తున్నాడే బావా, చెల్లి ఎలాగున్నాడు ఆయన, ఎంత బాగుంటారండి వీళ్ళు. ఈ మగపిల్లలు వచ్చేసరికి వీళ్ళు చిన్నప్పుడు చక్కగా కలిసి ఉంటారండి. మగపిల్లలు వీళ్ళకి ఏముండదు, ప్యాంటు చొక్కాయి కదా, చిన్నప్పుడు చక్కగా కలిసి ఉంటారు. ఆడు ప్యాంట్లు ఈడు వేసుకుంటారు, ఆ పెద్దోడు ప్యాంట్లు చిన్నోడు వేసుకుంటాడు, పెద్దోడు షర్ట్లు చిన్నోడు వేసుకుంటే బాగుంటుంది. వీళ్ళకి చక్కగా ఉంటారు. వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి వీళ్ళ పరిస్థితులు? అమ్మగారులు వస్తారు, ఆస్తులు విడగొట్టాయి, ఈ పోర్షన్ మందే, ఆ పోర్షన్ ఆల్దే అంటారు, అంతే. ఇంక వీళ్ళిద్దరి మధ్య పగ. ఎవరికి? అన్నదమ్ములిద్దరికి ప్రేమ ఉండదండి. ఆడపిల్లలు చక్క ప్రేమించుకుంటారు పెద్ద అయిన తర్వాత. ఏమంటే అక్కండి, మా అక్కండి, మా అక్కండి. చెల్లి చాలా ప్రేమ చూపిస్తుంది అక్క మీద, అక్క చెల్లి మీద చాలా ప్రేమ చూపిస్తుంది. నేను మాట్లాడుతాను, మీ సొంత అక్కకి అనారోగ్యంగా ఉంది, ఆరోగ్యం పాడైపోయింది, హాస్పిటల్లో ఉంది అని నీకు తెలిసింది. ఈ చెల్లి ఎప్పుడు వెళ్తుంది హాస్పిటల్కి చెప్పండి? ఎప్పుడు వెళ్తుంది? తెలిసిన మరుక్షణమే వంట చేస్తుంటే పొయ్యి కట్టేసి మరి వెళ్ళిపోద్ది. ఎక్కడికి? మా అక్క హాస్పిటల్లో ఉందట, మా అక్క హాస్పిటల్లో పడిపోయిందట. చక్కగా వెళ్ళేటప్పుడే బెడ్షీట్లు పట్టుకొని, భోజనం వండుకొని, రోడ్డు మీదకి వెళ్ళి ఆపిల్ పండ్లు కొనుక్కొని, మా అక్కండని మొత్తం ఈ లగేజ్లన్నీ మోసుకొని వెళ్తుంది. ఎక్కడికి? హాస్పిటల్లో ఉన్న అక్కను చూడడానికి. నేను మాట్లాడుతాను, చర్చిలో ఒక అక్క అలాగే పడిపోయింది హాస్పిటల్లో. ఎప్పుడైనా ఆపిల్ పండ్లు ఈ భయం వంటలన్నీ వండుకుని వెళ్ళేవా? నిజాలు చెప్పండి, నిజం చెప్పండి. మీ అక్కను ప్రేమించినట్టుగా చర్చిలో ఉన్న అక్కను ప్రేమించారా? చెప్పండి, నిజం చెప్పండి. మీ అన్నయ్యను ప్రేమించినట్టుగా చర్చిలో ఉన్న వాక్యం చెప్తున్న అన్నను ప్రేమించారా? ఎప్పుడైనా అన్నను ప్రేమించారా? వాక్యం చెప్తున్నాడు కదండి, జీవితాన్ని పణంగా పెట్టి, ఆరోగ్యాలు పణంగా పెట్టి, కుటుంబాలు పణంగా పెట్టి, మీకోసం జీవితాన్ని దారబోసి వీళ్ళకి వాక్యం చెప్పాలి, పరలోకం చేర్చాలని ఎంతమంది సేవకులు అండి, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి వాక్యం చెప్తున్నారు కదండి. మీ సొంతాన్ని నేను ప్రేమించినట్టుగా వాక్యం చెప్తున్న ఆ అన్నను ఎప్పుడైనా ప్రేమించావా? ఆలోచించు. సంఘంలో ఏమంటే లేమిలో కలిమిలో దేవుడు దేవుడు అనుకుంటూ రాత్రి పగలు యవన పిల్లలు చాలా మంది కష్టపడతారే. తమ్ముడండి దేవుడి కోసం కష్టపడుతున్నాడని. ఈ తమ్ముడిని ఎప్పుడైనా మీ ఇంట్లో ఉన్న మీ సొంత తమ్ముడిని ప్రేమించినట్టుగా ప్రేమించావా? ప్రేమించావు. ఎందుకు ప్రేమించావు తెలుసా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. నేను ఎడితిరిగి అక్కడికే వస్తాను. నువ్వు ఆ తమ్ముడిని ఎందుకు ప్రేమిస్తావు, అక్కని ఎందుకు ప్రేమిస్తావు అంటే, వాళ్ళతో నువ్వు ఎక్కువ కాలం కలిసి ఉన్నావు గనక వాళ్ళ మీద నీకు ప్రేమ కలిగింది. ఒక కుటుంబంలో పుట్టారు గనక, ఒక చోట పెరిగారు గనక తమ్ముడు అంటే ప్రేమ, అక్క అంటే ప్రేమ. మరి ఇప్పుడు నీకు సంఘంలో ఉన్న సహోదరుడి మీద ప్రేమ కలగాలి అంటే నువ్వు కూడా వీళ్ళతో కలిసి ఉండు. తమ్ముడోళ్ళు పని చేస్తుంటే అక్కడ ఉండు, అక్కోళ్ళు పని చేస్తుంటే అక్కడ ఉండు. వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూడు, వాళ్ళు పడుతున్న వేదనలు చూడు దేవుడి కోసం. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఏం కలుగుతుందో తెలుసా? ప్రేమ. అక్క ఎంత బాగా కష్టపడుతుందండి, తమ్ముడు ఎంత బాగా కష్టపడుతున్నాడండి, అన్నయ్య ఎన్ని రాత్రులండి నిద్రపోకుండా తిరుగుతున్నాడండి దేవుడి కోసం. ఆయన్ని ప్రేమించాలండి, ప్రేమ కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఏమంటే నిజంగా ఈ సహవాసం అనే సబ్జెక్ట్ ఏం చిన్నది కాదండి. బుర్ర వేడెక్కిపోతుంది నాకు ఆలోచిస్తుంటే. ఇందుకా తండ్రి కలిసి ఉండమన్నావు, ఇందుకా తండ్రి కూడుకోమంటున్నావు, ఇందుకా మీరు ఎడతెగక కలిసి ఉండండి, కలిసి ఉండండి, కలిసి ఉండండి అంటే ఒకరినొకరు ప్రేమించుకోవడానిక సహవాసంగా మమ్మల్ని పెట్టింది.
ఒకరినొకరు అర్థం చేసుకోవడానిక సహవాసంగా మమ్మల్ని పెట్టింది. సహవాసం వెనకాల ఇంత పెద్ద సందేశం ఉందా? సహవాసం వెనకాల దేవుడికి ఇన్ని ప్రణాళికలు ఉన్నాయా? సహవాసం వెనకాల దేవుడికి ఇన్ని ఆలోచనలు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరికి అర్థమైంది సహవాసం అంటే? ఏదో నామమాత్రంగా అలాగే వెళ్ళటం రావటం, అటెండెన్స్ చేయించుకున్నట్టుగా వెళ్ళి వచ్చేస్తారండి సంఘానికి. అటెండెన్స్ చేయించుకున్నట్టే. అతను వచ్చాడా లేదా? ఏమంటే మరి మహాత్ములు ఉంటారు కొంతమంది. మేము పక్కన ఉన్న తమ్ముడు, పలానా తమ్ముడు వచ్చాడంటే వచ్చాడని ఆరాధన అయిపోగానే వెళ్ళిపోయాడు. మేము అడుగుతాం చాలామందిని, అంటే వచ్చాడో లేదో కూడా తెలియదు. వస్తున్నది ఏమన్నా సినిమా థియేటర్కి వస్తున్నారా, లేదా వస్తున్నది ఏమన్నా ఆఫీస్కి వచ్చారా పని చేసుకుని వెళ్ళిపోవడానికి? వచ్చింది నీ కుటుంబానికయ్యా, దేవుని కుటుంబానికయ్యా, దేవుడి సంఘానికయ్యా. పలకరించుకోవాలయ్యా, ప్రేమగా ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా. నీకు ఏమర్థమైంది సహవాసం అంటే? అది చెప్తున్నాడు చూడండి అక్కడ, ఎంత బాగా చెప్పాడండి. ప్రేమ చూపుటకును సహవాసంగా కూడటను మానకూడదు. ఎందుకంటే సహవాసంలో కూడి వాళ్ళందరి మీద నువ్వు ఏం చూపాలట? ప్రేమ చూపాలి. ప్రేమించటం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ప్రేమించటం అంటే ఒకరినొకరు తెలుసుకోవటం, ప్రేమించటం అంటే ఒకరి లోపాలను ఒకరు భరించటం. ఎంత మంచి ఆదరణ ఉంటుందో తెలుసండి సహవాసంలో. ఒకవేళ నువ్వు సహవాసంగా కూడినప్పుడు నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? కొలసీలకు రాసిన పత్రిక తీయండి, బైబిల్ తీయండి. కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇది కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు, చూసారా, ప్రియులైన వారికి తగినట్లు సహవాసంలో ఉన్నవాడు, ప్రభులో ఉన్నవాడు, వాడికి కొన్ని ప్రవర్తనలు బాగుండాలి, దేవుడికి ఉన్న గుణాలు ఉండాలి, దేవుని కుమారుడిగా చెప్పుకోవడానికి కొన్ని తగిన గుణాలు మన దగ్గర ఉండాలి. అందుకే ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, మనకే మనస్సు ఉండాలట? జాలి కలిగిన మనస్సు. నెక్స్ట్, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. ఇవన్నీ మీరు తెచ్చుకోవాలి. రైట్. నెక్స్ట్, ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించండి. చూసారా, సంఘములోనికి నువ్వు సహవాసంలోకి ఎప్పుడు కూడుకుంటా ఉంటే ఆ వ్యక్తి మీద నీకు ప్రేమ కలుగుతుంది, ఆ వ్యక్తి జీవితం మీద ఒక అవగాహన వస్తుంది. అతడు పొరపాటున ఎప్పుడైనా నీకు హాని చేసిన వాడిని సంఘములో ఉన్న మరొకడు ఏం చేయాలట? సహించాలి. సహించటం నేర్చుకుంటావు. ఎక్కడుంటే సంఘములో ఉంటే సహించడం నేర్చుకుంటావు, సంఘంలో ఉంటే ప్రేమించడం నేర్చుకుంటావు, సంఘంలో ఉంటే హెచ్చరికలను పొందుకోవడం నేర్చుకుంటావు, సంఘంలో ఉంటే అవతల వాడిని హెచ్చరిక ఎలా చేయాలో నేర్చుకుంటావు, సంఘములో ఉంటే క్షమించటం, భరించటం, జాలి కలిగి ఉండటం, దయతో ఉండటం, వినయం, పెద్దలకి లోబడి ఉండటం, ఇవన్నీ నువ్వు సంఘములో నేర్చుకోవాలి. సహవాసంలో దేవుడు నీకు ఇవన్నీ నేర్పాలనుకుంటున్నాడు. మొదట్లో చెప్పాను కదా, సంఘము అనగానే నువ్వు పరలోకంలో ఉండడానికి ట్రయల్ వర్షన్ ఇది. ఇక్కడ మనుషులతో నువ్వు ఎలాగుంటున్నావో చూస్తున్నాడు. ఇక్కడ మనుషులతో నువ్వు ఏమండి రాజీ పడిపోగలవా? ఇక్కడ మనుషులతో నువ్వు పర్లేదండి, అన్నయ్య కదా ఒక మాట అన్నాడు, పర్లేదండి తమ్ముడే కదా ఒక తప్పు చేశాడు, పర్వాలేదండి అంటావా? అనగలవా? ఇక్కడ అనగలిగితే అక్కడ అనగలుగుతావు నువ్వు. అందుకే ఎంత బాగా రాస్తున్నాడు చూసారా, ఎంత బాగుంది చూసారా 13వ వచనంలో. ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఒకరినొకడు ఏం చేసుకోవాలట? సహించుకోవాలి, ఒకరినొకడు క్షమించుకోవాలి. వీటన్నిటి ఏమంటే తర్వాత మాట, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించండి. ఇది అండర్లైన్ చేసుకోండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనండి. ప్రేమను ధరించుకోవాలి అంటే నువ్వు సంఘములో ఉంటేనే ప్రేమ పుడతది నీకు. ఏమండి, నలుగురు అన్నదమ్ములు ఒక కుటుంబంలో ఉన్నారనుకోండి, లేదంటే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి కుటుంబంలో, ఆ ముగ్గురు అన్నదమ్ములు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అలా కాకుండా ఇంట్లో ఒకడే పుట్టాడు అనుకోండి, వాడికి అన్న ప్రేమ, తమ్ముడు ప్రేమ, అక్క ప్రేమ, చెల్లి ప్రేమ వాడికి ఎలా తెలుస్తుంది చెప్పండి? వాళ్ళకి ఎవరు లేరు కదా పక్కనే. వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ఎలా భరించుకోవాలి, వాళ్ళు ఎలా క్షమించుకోవాలి, ఇవేమీ తెలీదు. అలాగే నువ్వు సహవాసంలో ఎవరితోనూ కలవకుండా ఉంటే ఈ క్షమించటం, ప్రేమించటం, సహించటం ఇవన్నీ నీకు ట్రైనింగ్ ఎలా పూర్తవుతుంది? సహవాసంలో పూర్తవ్వాలి ట్రైనింగ్ అంతా నీకు.
సహవాసంలో నువ్వు ఉండాలి. నీలో సహించగలిగిన గుణం ఉందో లేదో దేవుడు చూడాలి. సహోదరుని సహించగలవా? సహోదరుని భరించగలవా? సహోదరుని ప్రేమించగలవా? అలాంటి గుణాలు నీలో ఉన్నాయో లేదో బయటపడేది సహవాసంలో. అంటే నువ్వు పరలోకానికి ఎలిజిబుల్లా కాదా, పరలోకంలో ఉండేందుకు నీకు అర్హత ఉందా లేదా అన్నది నువ్వు సహవాసంలో ఉంటే దేవుడు తేల్చేస్తాడు. నేను అసలు సహవాసానికే రాను అంటే నీకు పరలోకమే పోద్ది. ఇది మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఆర్మీ జవాన్లు యుద్ధం చేస్తారు బార్డర్లో దేశం పక్షాన నిలబడి. అక్కడ ఆర్మీ జవాన్ అక్కడ దేశం పక్షాన యుద్ధం చేయాలి అన్నా, బార్డర్లో నిలబడాలి అన్నా ముందు ఆయన ఏం చేస్తారు చెప్పండి? ముందు ఏం చేస్తారు? ఆయనకి ట్రైనింగ్ ఇస్తారా? కొండలు ఎలాగ ఎక్కాలి, బరువులు ఎలా మోయాలి, రన్నింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ ట్రైనింగ్లు ఇస్తారా? ట్రైనింగ్లు ఇచ్చిన తర్వాత ట్రైనింగ్లో పాస్ అయితే ఆయన తీసుకెళ్ళి ఎక్కడ నిలబెడతారు? బార్డర్లో సైనికుడిగా ఉద్యోగం ఇస్తారు. అలాగే పోలీసు ఉద్యోగం ఇవ్వడానికి కూడా చాలా టెస్టులు పెడతారండి. ఇతను పోలీసుగా సరిపోతాడా లేదా టెస్టులు పెడతారు. ఏంటి టెస్టులు అంటే 20K రన్ అని ఉంటుంది, 20 కిలోమీటర్లు పరిగెట్టాలి. 5K రన్ అని ఉంటుంది, అది పరిగెట్టాలి. పరుగు ఎంతసేపట్లో పరిగెడుతున్నాడు, ఎంతసేపట్లో రీచ్ అవుతున్నాడు. ఇవన్నీ లాంగ్ జంప్ అని, హై జంప్ అని, తర్వాత ఇవన్నీ అయిపోతే మళ్ళీ రిటర్న్ టెస్ట్ అని, బాడీ బాగుందా, అవయవాలన్నీ బాగున్నాయా, ఆరోగ్యం ఉందా, ఇన్ని పరీక్షలు చేస్తే కానీ పోలీసు ఉద్యోగం ఎవరండి? మరి నీకు పరలోకం ఇవ్వాలి అంటే నీలో ప్రేమ ఉందా, నీలో జాలి ఉందా, నీలో దయ ఉందా, నువ్వు ఒకడినొకటి సహించగలవా? ఎందుకంటే నువ్వు అక్కడ పరలోకంలో కలిసి ఉండాలి. ఇక్కడికక్కడ ఎవరికాడికి ఇల్లు ఉండి నా ఇంట్లో నేను ఉంటాను, నాకు ఎవరితో సంబంధం లేదు, అక్కడ అన్ని ఇల్లు లేవు, అందరు కలిసి ఒకచోటే ఉండాలి. ఇక్కడ నువ్వు ఉండగలుగుతున్నావా సంఘంతో? ఇక్కడ నువ్వు సహించుకోగలుగుతున్నావా? టెస్ట్ ట్రైనింగ్ ఇది. ఇక్కడ సహవాసంలో నువ్వు తేలిపోయావా, పరలోక రాజ్యాన్ని మిస్ అయిపోతావు. సహించుకో, భరించుకో, ప్రేమించుకో. లోపాలు ఉంటాయి. ఏమండి, మనుషులు అన్న తర్వాత అందరూ ఒకలా ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. సహించాలి, భరించాలి. మళ్ళీ చెప్తున్నాను, సహించు, భరించు, ప్రేమించు. అది సహవాసం ద్వారా దేవుడు నీకు నేర్పాలనుకున్న శిక్షణ. మళ్ళీ చెప్తున్నాను, శిక్షణ, ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇంకోటి చెప్పనండి నేను, అసలు మనము సహవాసంలో లేకపోతే మనకి జరిగే ఇంకో భయంకరమైన డ్యామేజ్ ఒకటి ఉంది. ఏంటో తెలుసా డ్యామేజ్? అది హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయము 2వ వచనం చదవండి బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను. చూసారా? వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను. ఆ తర్వాత చదవండి. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. ఆ పదం చూడండి. సువార్త అందరికీ ప్రకటింపబడుతుందట. అందరూ దేవుడు పిల్లలమని విన్నారట. అందరూ పరలోకం వినాలని వెళ్ళాలి అని విన్నారు అట. యేసు ప్రభు మిమ్మల్ని క్షమించాడు, మీరు క్షమించాలి, మీరు ప్రేమించాలని విన్నారట. వినిన వారితో వీళ్ళు ఏం చేయట్లేదట? కలిసి ఉండం, మేము ఒక చోట ఉండం, మేము సహవాసంలో ఉండం, సంఘంలో కలిసి ఉండం మేము. అప్పుడు ఏమవుతుంది తెలుసా? తర్వాత మాట చదవండి. తర్వాత మాట, కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి ఏమైపోతుంది? వాక్యం నిష్ప్రయోజనం అయిపోద్దట సహవాసంలో లేకపోతే. విన్న వాక్యం నీలో నిలబడదట. ఏమండి, ఇది ఎంత ప్రమాదం చెప్తానండి. వాక్యం వింటున్న వ్యక్తులండి, వాక్యం వింటున్న వాళ్ళతోనే కలిసి ఉండాలండి. వాక్యం వింటున్న వ్యక్తులండి, వాక్యము కొరకు బ్రతుకుతున్న వాళ్ళతోనే కలిసి ఉండాలి. విశ్వాసి సహవాసంలో ఉండాలి. విశ్వాసితోనే మాట్లాడుతూ ఉండాలి. వాక్యం నేర్చుకున్న వాళ్ళు వాక్యము నేర్చుకున్న వాళ్ళతోనే కలిసి ఉండాలి. లేదంటే విన్న వాక్యము మనకేమైపోద్ది? నిష్ప్రయోజనం. ఏమండి, ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఆదివారం బాగా ప్రసంగాలు వింటారండి దేవుడివి. సోమవారం ఎక్కడ ఉంటారు? వెళ్ళి లోకల్ ఉంటారు. కొంతమంది చెప్పుకోలేం కానీ సిగ్గుచేటు ఈకెళ్ళు సోమవారం నుంచి మళ్ళా శనివారం వరకు సినిమాలు, సీరియళ్ళు, జబర్దస్తులు, పటాసులు, అసలు టీవీలో కానీ వచ్చే ఏ ప్రోగ్రామ్ని వదలరండి వీళ్ళు. మళ్ళా ఆదివారం రాగానే భక్తి వచ్చేద్ది. మళ్ళీ ఏం కావాలి ఇప్పుడు? ప్రసంగం.
ఎవడ ఆదివారం రోజు గంట సేపు ప్రసంగం విని సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఉన్న సీరియళ్ళు, సినిమాలు, వార్తలు, లోకంలో జరుగుతున్న పాపాలు, నేరాలు, వీటన్నిటితోనూ కలిసి ఉంటున్నాం, వీటన్నిటితోనూ కలిసి ఎవడ మమేకమైపోయావంటే ఆదివారం విన్న వాక్యం నీ హృదయంలో నిలబడుతుందా? మీరు చెప్పండి, నిలబడుతుందా? నిలబడుద్దా? ఇప్పుడు వాక్యం విన్నారు మీరు బాగా, మీరు నెక్స్ట్ రోజు నుంచి మీరు ఏమంటే లోకంలోనో పాపంలోనో సినిమాల చుట్టూ సీరియల్ చుట్టూ తిరిగారు అనుకోండి, ఈ వాక్యం ఎక్కడ నిలబడుతుంది మీలో? రేపు కూడా ప్రసంగం వింటే ఈ వాక్యం మరింత బలాన్ని ఇస్తుంది. ఎల్లుండి కూడా ప్రసంగం వినండి, ప్రతిరోజు దేవుడు వాక్యమే వినండి, ప్రతిరోజు బైబిల్ చదువుకోండి, విశ్వాసంలో ఇంకా బలవంతులు అవుతారు. మీకు ఉదాహరణ చెప్తాను ఒకటి. విన్న వాళ్ళతో కలిసి ఉండాలి, విన్న వాళ్ళతో కలిసి ఉండాలనడానికి ఉదాహరణ చెప్తాను. ఒక అతను బాగా ప్యాకెట్ ఆడేవాడండి. ప్యాకెట్ అనేసరికి ఎక్కడ ఆడతారు చెప్పండి? ఊరు మధ్యలో ఆడతారా, ఊరికి చివర ఆడతారా? ఊరు చివర కొబ్బరి తోటలో ప్యాకెట్ ఆడేవాడు ఇతను. ఆస్తులన్నీ పోగొట్టాడు, ఇల్లు కూడా పోగొట్టాడు, చివరికి అన్నీ పోయినాయి. చివరికి భార్య భక్తి కలిగిన స్త్రీ ఆవిడ, చక్కగా ఆవిడ మాత్రం ప్రార్థనకు వచ్చేది. అయ్యా నా భర్తను మార్చు, అయ్యా నా భర్తను మార్చు అని వేడుకుంది దేవుడిని. మొత్తం మీద ఆవిడ భక్తి చూసండి, కొద్ది కాలానికి దేవుడు మనోడు చక్కగా లైన్లోకి వచ్చాడు. ప్యాకెట్కి వెళ్ళి అతను ఏమంటే అన్నీ పోగొట్టుకున్న తర్వాత, బోధ అయిన తర్వాత బుద్ధి కలిగింది, అమ్మ నేను ఎంతకాలం తప్పు చేశాను, నీతో పాటు గుడికి వచ్చేస్తాను అన్నాడు. ఇప్పుడు ప్యాకెట్ ఆడే అతను ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు గుడికి వచ్చాడు, చర్చికి వచ్చాడు, ప్రసంగాలు విన్నాడు. పాపం చేయకూడదని అర్థమైంది, పాపం చేస్తున్న వాళ్ళని రక్షించాలని అర్థమైంది. జాగ్రత్తగా వినండి. పాపం చేస్తున్న వాళ్ళని కాపాడాలి, పాపం చేస్తున్న వాళ్ళని కాపాడాలి, పాపం చేస్తున్న వాళ్ళని కాపాడాలి, ఈ ప్రసంగాలు చెప్తున్నారు పాస్టర్ గారు. మనం అందరూ మారాలి, అనేక మందిని మార్చాలి, ఈ ప్రసంగాలు వింటున్నాడు. అప్పుడప్పుడే వచ్చాడు ప్రభులోకి. ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయి, పాత పాపాలే ఇంకా సరిగా పోలేదు. ఇంకా ఆ ప్యాకెట్ చెయ్యి ఇంకా అలా లాగుతూనే ఉంది. అయినా సరే చంపుకుని ఎక్కడ కూర్చుంటున్నాడు? చర్చిలో కూర్చున్నాడండి. ఒకరోజు అలా ఆవిడతో చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా అమ్మా, ఇంతకాలానికి నాకు నిజం తెలిసింది, నేను మారిపోయాను, ఇప్పుడు నేను వాళ్ళని మార్చాలి అన్నాడు. ఎవరిని? ఈ ప్యాకెట్ గుంపు ఉంది కదా, వాళ్ళని మార్చాలి నేనంటే ఈవిడ చెప్పింది, అయ్యా నువ్వు వాళ్ళని మారుద్దు, కానీ నువ్వే సరిగా మారలేదు, నువ్వే ఇంకా సరిగా బలపడలేదు, నీకే ఇంకా సరిగా పూర్తి విశ్వాసం రాలేదు, పూర్తిగా దేవుడి జ్ఞానం రాలేదు, అప్పుడే నువ్వు మార్చుతాను, వాళ్ళకి ప్రసంగాలు చేస్తాను, వాళ్ళలోకి వస్తాను, ఈ ప్రయత్నాలు చేయొద్దయ్యా, నోరు మూసుకుని నువ్వు గుళ్ళో ఉండి అన్నది. నీకేం తెలియదు అన్నాడు. నా గురించి, నా పవర్ నీకేం తెలుసు, మొత్తం ఆ ప్యాకెట్ వాళ్ళు అందరిని లాక్కొస్తాను చూడు వాక్యం చెప్పాను. వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి? కొబ్బరి తోటకి వెళ్ళాడు. మళ్ళీ కొబ్బరి తోటకి వెళ్ళేసరికి టీం మొత్తం గుంపేసి అక్కడ అలా ఆడుతూ ఉన్నారు. ముందు అలా నిలబడ్డాడు, రే మనమంతా దేవుడు పిల్లలం రా, ఈ ప్యాకెట్లు, ఈ త్రాగుబోతులు ఇవన్నీ చేయకూడదురా, మనకి దేవుడు ఉన్నాడట్రా, మనం మారిపోవాలరా, ఈ ప్యాకెట్లు ఇవన్నీ ఆడి మనం పాడు చేయకూడదు, ఇది జోతం రా, దేవుడికి ఇష్టం లేదురా, మంచి మాటలు చెప్తున్నాడు. ఎవరికి? ఈ ప్యాకెట్ ఆడుతున్న వాళ్ళకి. వాళ్ళు విన్నారు, వాళ్ళు ముదురులు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసి ఉంటారు? వాళ్ళు విని అన్నారు, ఒరే మాకు మారిపోవాలనే ఉందిరా, కాకపోతే నువ్వు త్వరగా మారిపోయావు, మేము కొద్ది రోజుల తర్వాత మారుతాం, సరే కానీ బాగున్నావా అన్నారు. బాగున్నాను రా. సరే దా ఒకటి కూర్చోడు అన్నాడు. ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇది ఆల్రెడీ చెయ్యి లాగుతూ ఉంటుంది, ఎప్పుడు అలవాటు ఉంది కదా. ఒకసారి చూడరా, ఇది 6, 7, 9, పక్కడికి ఏమి వేద్దాం అంటావు అన్నాడు. వీడు మొక్క వేయాలి కదా, వీడిని అడిగాడు సలహా. ఎవరిని? విశ్వాసాన్ని అడిగాడు. ఒరే ఏ మొక్క వేద్దాంరా అన్నాడు. 7 వేసే అన్నాడు. అంటే నెమ్మదిగా అడిగి తెలియకుండానే వెళ్ళిపోయాడు అందులోకి. దేంట్లోకి? 7 వేసే అన్న, నేను చూసుకుంటాను, నాకు బోల్డ్ అనుభవం ఉంది అన్నాడు. ఈడు 7 వేయగానే అవతలోడికి ఆట అయింది. అప్పుడు వీడు వెనక్కి తిరిగి, ఒరే నువ్వు వచ్చిన ఆటను పాడు చేసావురా, నువ్వు 7 వేయమన్నందుకని ఆట పాడైపోయిందిరా, నీకు వేస్ట్ రా, నీకు ఏం రాదురా అంటే, వీడికి పాత పౌరుషం పుట్టుకొచ్చేసింది. ఏమి రాదంటే ఆల్రెడీ చెయ్యి తిరిగింది ఇది బాగా. నాకు ఏమి రాదంటవా, నువ్వు జరిగిన కూర్చుంటానని అక్కడ కూర్చున్నాడు వీడు. వీళ్ళు జరిపేసి సిట్టింగ్లో కూర్చున్నాడు అంతే. ఇంకా గేమ్ మీద గేమ్ ఆడుతున్నాడు. ఈవిడ ఎదురు చూస్తుంది, వాళ్ళని తీసుకొస్తాడు. వాళ్ళని ఎక్కడ తీసుకొస్తాడు? వీడు అందులోకి వెళ్ళిపోయాడు. ఈవిడికి ఎంతో డౌట్ వచ్చిందండి. 1 గంట చూసింది, 2 గంటలు చూసింది, సాయంత్రం వరకు చూసింది, రావట్లేదు. ఈవిడికి డౌట్ వచ్చింది. అమ్మగారు ఎత్తుకుంటా కొబ్బరి తోటకి వెళ్ళింది. ఎక్కడున్నాడు అయ్యగారు? మంచి బిజీలో ఉన్నాడు. 7 అంటున్నాడు, 9 అంటున్నాడు, వాళ్ళతో కలిసిపోయి పెకట ఆడుతున్నాడు. ఇంకంతేనండి, అక్కడ కొబ్బరి తోట కదా, కొబ్బరి మట్టోడు చూసింది. నడ్డి పగల కొడితే పరిగెట్టుకుని అప్పుడు ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను తెలుసా?
నువ్వు లోకంలో భయంకరమైన పాపాలు చేసావు, నేరాలు చేసావు. నువ్వు వాక్యంలోకి వచ్చిన తర్వాత, ప్రభులోకి వచ్చిన తర్వాత, మారిపోయిన తర్వాత అప్పుడప్పుడు వాళ్ళ వైపు వెళ్ళకు, చూడకు, నేను లాగేస్తారు వాళ్ళు. ఇక్కడ అదే చెప్తున్నాడు ప్రభు. వాక్యము వినినవాడు వాక్యము విన్నవారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వాళ్ళకి ఏమైపోద్ది? నిష్ప్రయోజనం అయిపోద్ది. ఈ పేకాట ఆడేవాడు మళ్ళీ పేకాటలు ఎందుకు కూర్చున్నాడంటే వాక్యము, వాడిలో ఉన్న వాక్యం ఏమైపోయింది చెప్పండి? నిష్ప్రయోజనం అయిపోయింది. అదే విశ్వాసంతో కూర్చుంటే అలాగా మనం ఇంకా ప్రభు కోసం బ్రతకాలి తమ్ముడు. మత్తయి వారు చదువుకోవాలి తమ్ముడు, మార్క్స్ వారు చదువుకోవాలి తమ్ముడు, పలానా 2వ తారీఖున సువార్త ఉందంట తమ్ముడు, పలానా చోట మీటింగ్ ఉందంట తమ్ముడు. విశ్వాసులు ఈ మాట్లాడుకుంటారు. పేకాట ఆడువాడు పేకాట గురించి మాట్లాడతాడు, తాగుబోతాడు తాగుడు గురించి మాట్లాడతాడు, పాపాలు చేసేవాడు పాపాల గురించి మాట్లాడతాడు. అదే చెప్తున్నాడు, మీ సహవాసము జ్ఞానులతో, మీ సహవాసము వాక్యము విన్నవాడితో, మీ సహవాసము ప్రభు పనిలో ఉన్నవాడితో, మీ సహవాసము దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళతో. సహవాసం చాలా ప్రాముఖ్యం. మళ్ళా చెప్తున్నాను, ఆదివారం గుడికి వెళ్తాను, సోమవారం ఈ పాపాత్ములు అందరితోనూ నేను కలిసి ఉంటానంటే నువ్వు ఆదివారం విన్న వాక్యం నీలో ఏమి నిలబడదు. అందుకే చూడండి, చాలామంది ఎంతకాలం గుడికొచ్చినా పడతా లేస్తూ ఆ మళ్ళీ త్రాగుతూ దేవుడు తూలుతూ పాపాలు చేస్తూ నేరాలు చేస్తూ ఎందుకు ఉండిపోతారంటే మెయిన్ ప్రాబ్లం ఇదేనండి. ఆ సహవాసాలు కట్ చేయటం లేదు, ఆ పాపపు స్నేహాలు కట్ చేయటం లేదు, ఆ పాత బంధాలు కట్ చేయటం లేదు. వాక్యం అన్నవాడితో ఉండటం లేదు. పోయి లోకస్తులతో సహవాసం చేస్తున్నాడు, పాపాలు చేసే వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు. మళ్ళా చెప్తున్నాను, నువ్వు వెళ్ళిపోతావు నరకానికి. వాళ్ళు లాగేస్తారు నెమ్మదిగా నిన్ను. వాళ్ళు నీ మీద అలుగుతారు, వాళ్ళు నీ మీద కోప్పడరండి. ఏమంటే తాగుబోతుల్లోంచి మారిపోయినాడు ఒకడు బయటకు వచ్చేసి ఏదో ఫంక్షన్లో ఈ తాగుబోతులు అందరినీ కలుసుకున్నాడు అనుకోండి, వాళ్ళు ఏమంటారు చెప్పండి? అరా మారిపోయావా భలేగైపోయావురా, సరే మారిపోయావు, కానీ పార్టీ కాబట్టి వాళ్ళు ఒక్కసారిరా చిన్న డ్రాప్ అయ్యారా అంటారు వాళ్ళు. నేను బాప్తీసం తీసుకున్నాను అన్నాను అనుకోండి, ఇంకా వాళ్ళు తాగుబోతులు కదా, ఈ పాత స్నేహాన్ని వాడుకుని నాకు తెలియదేట్రా నీ సంగతి, నువ్వెన్ని బాటిల్ ఇస్తావో నాకు తెలీదా, నువ్వెన్ని పాపాలు చేసావో నాకు తెలీదా, నీ కెపాసిటీ ఏంటో నాకు తెలీదా అని నేను రెచ్చగొట్టి ఆఫ్ అన్నవాడితో క్వార్టర్ అన్నవాడితో ఆఫ్ తాగిస్తారు వీళ్ళు. ఎందుకు? వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకు? వాళ్ళతో మాటలు కలపడం ఎందుకు? ఆ పాపంలో మళ్ళీ పట్టడం ఎందుకు? ఎంత బారాసాడు చూసారా వాక్యం. వాక్యము విన్నవారి సహవాసంలో ఉండాలి. యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథం లేదా సామెతల గ్రంథం చూద్దాం, ముగించేస్తాను. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చూసారండి చెడిపోతాడట. మూర్ఖుల సహవాసం చేసిన వాడు ఏమైపోతాడట? చెడిపోతాడు. జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞానం అనగానే వాక్యం తెలిసినవాడు అండి. జ్ఞాని అనగానే దేవుడు మాటలు చెప్పేవాడు. నువ్వు ఎప్పుడు దేవుడు మాటలు చెప్పే వాళ్ళతో సహవాసంలో ఉండు, వాళ్ళకి ఇంకా దేవుడు మాటలు చెప్తారు. నీలో భక్తి పుట్టడానికి నీకు అవసరమైన ఎన్నో సూచనలు సలహాలు చక్కగా ఇస్తారు. తమ్ముడు అన్నయ్య అక్క అనుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని గొప్ప చేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. జ్ఞానుల సహవాసం మంచిది, మూర్ఖుల సహవాసం నేను ఏం చేస్తుంది? చెడగొట్టేస్తుంది. ఈ మాట మీరు బలంగా రాసుకోండి. ప్రతిరోజు మీరు ఆలోచించండి, మీరు ఏ సహవాసంలో ఉంటున్నారు? దేవుడు పిల్లలతోనైనా మీ సహవాసం? దేవుడు గుడికొచ్చే కుటుంబాలతోనైనా మీ సహవాసం? పార్టీలని, విందులని, వినోదాలని, లేదా బంధువులని వాళ్ళు చేస్తున్న పాపపు కార్యక్రమాల్లో పాలు పంపులు పొందడానికి వెళ్ళారా? మిమ్మల్ని పాడు చేసేస్తారు, మీ పిల్లల్ని పాడు చేసేస్తారు. ఎంత దారుణంగా ఉంటుంది తెలుసండి ఇది విషయం, ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా? మీ పిల్లల్ని ఒకసారి, మీ పిల్లలండి గుడికొచ్చే పిల్లలు చక్కగా, మన పిల్లలు దేవుడు పాటలు పాడతారు, దేవుడు అంటారు, వాక్యం అంటారు, ప్రసంగాలు అంటారు, చక్కగా దేవుడు మాటల్లో ఉంటారు మన పిల్లలు. మీరు వేసవకాలం సెలవులు కదా ఇప్పుడు, మీ పిల్లల్ని గుడికి రాని వాళ్ళ ఇంట్లో వదిలేయండి. ఒక నెల రోజులు అవసరం లేదు, 10 రోజులు వదిలేయండి. గుడికి రాని వాళ్ళ ఇంటి దగ్గర ఒక 10 రోజులు మీ పిల్లల్ని వదిలి 10 రోజుల తర్వాత తీసుకురండి. ఆడు సేమ్ పుష్పాలో ఉన్న పాటలు అన్నాడు పాడతాడు మీ ఇంటికి వచ్చి. తెలుసా మీకు? సినిమా లేటెస్ట్గా ఏ సినిమా రిలీజ్ అయిందో చెప్తాడు.
ఏ సినిమా ఎలాగుంది, ఏ జబర్దస్త్ ఎలాగుంది, ఏ పటాస్ ఎలాగుంది, ఎవరిని ఎలా ఎక్కిరించాలి, ఎలా బూతులు మాట్లాడాలి, ఎలా నేరాలు మొత్తం 10 రోజుల్లోనే నేర్చేసుకుంటాడు. అంత ప్రమాదం సహవాసం, అంత ప్రమాదం లోకం, అంత ప్రమాదం నీ ఆత్మీయ జీవితం. లోకం చిన్నదనుకుంటున్నారా? చిన్న అవకాశం నువ్వు ఇస్తే పాడు చేసేస్తుంది లోకం నిన్ను. చిన్న అవకాశం ఇయ్యి, పాడు చేసేస్తుంది లోకం నిన్ను. అందుకే భద్రం చేస్తున్నాడు దేవుడు, భద్రం చేస్తున్నాడు. ఆ మాట చదవండి, ఎంత బాగుందో. జ్ఞానులు సహవాసం చేయవాడట జ్ఞానము గలవాడవుతాడట, మూర్ఖుల సహవాసం చేసిన వాడట. ఏంటండి ఆ మాట? చెడిపోతావు. వాడు మూర్ఖుడు, దేవుడు మాటలు విండవాడు, దేవుడిని నమ్మడవాడు, దేవుడి దగ్గరికి రాడువాడు, పరలోకం ఉందంటే నమ్మడాడు, చచ్చిపోయిన తర్వాత తీర్పు ఉందంటే నమ్మడాడు, దేహం దేవుడిదంటే నమ్మడవాడు, జీవితం దేవుడిదంటే నమ్మదవాడు. మూర్ఖుడు వాడు. ఆ మూర్ఖుడితో నీకు సహవాసం ఏంటి? ఆ మూర్ఖుడితో నీకు స్నేహం ఏంటి? ఆ మూర్ఖుడితో నీకు బంధాలేంటి? సహవాసం వెనకాల ఇంత సంగతి ఉంది. కనుక దేవుడు సహవాసం చూసుకోండి ఎందుకేనండి? కనుక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు సమాజంగా కూడుట మానకూడదు. సమాజంగా కూడటం మానకుండా సమాజంగా అందరూ చక్కగా దేవుడి సన్నిధిలో కూడుకుంటూ, దేవుడి వాక్యాలు నేర్చుకుంటూ, దేవుడి పని చేస్తూ, సంఘంలో సహోదరులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరినొకరు మార్చుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ అందరూ కూడా పరలోక రాజ్యానికి సిద్ధపడాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు సహవాసము అనే ఒక దానిని మన మధ్యలో ఏర్పాటు చేసి మనకు అనుగ్రహించాడు. చర్చ్ సహవాసం చిన్నది కాదది, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేది. మర్చిపోకండి. దేవుడిలో ఉండండి, దేవుడి సన్నిధిలో ఉండండి, దేవుని పిల్లలతో ఉండండి, దేవుడి కొరకు బ్రతికే వాళ్ళతో ఉండండి. లోకానికి దూరం అవ్వండి, లోకానికి దూరం అయిపోవాలి. ఒక మాట చదివి ముగించేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, నా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మును, చూసారా, బోధ ప్రకారం ఎవరైతే నడుచుకోవటం లేదో, బైబిల్లో చెప్పిన వాక్యానికి ఎవడైతే లోబడటం లేదో, అక్రమంగా ఎవడైతే నడుచుకుంటున్నాడో వాడి వద్ద నుండి మీరు ఏమైపోవాలంటున్నారు? ఎవడు చివరికి దేవుడి వాక్య ప్రకారం బ్రతకని సహోదరుడి దగ్గర నుంచే మీరు తొలగిపోండి, వేరైపోండి, వాడి సహవాసం వద్దు, నీకు అక్రమాన్ని నేర్పుతాడు, నువ్వు వాక్యం మీరేటట్టుగా నిన్ను దేవుడి మీదకి ఉసుగొలుపుతాడు అని సహోదరుడి విషయంలోనే ఇంత జాగ్రత్త దేవుడు చెప్తుంటే, అసలు లోకంలో సహవాసాలు ఏంటి మనుషులకి? ఇది ఏమండి 6వ వచనం కదా, 14వ వచనం చదవండి. అక్కడే 14వ వచనం. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము. వాక్యం చెప్తున్నాం కదా, ఈ వాక్యం ఇది చెప్పింది, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పిన తర్వాత ఎవడైనా వినలేదా, వాడితో సాంగత్యం చేయకండి, వాడితో ఉండకండి. మీరు ఏమంటే పత్రికల్లో రాసి మరి చెప్తున్నాడు, వాళ్ళతో మీరు సాంగత్యం చేయకండి, వాళ్ళతో మీరు సహవాసం చేయకండి. ఎందుకంటే వాక్యాన్ని మీరుతున్నారు, వాళ్ళు వాక్యాన్ని దాటేస్తున్నారు, దేవుడు చెప్పిన మాటలకు లోబట్టడం లేదు. వద్దు, వాళ్ళతో వద్దు సహవాసం, వాళ్ళతో వద్దు అంటున్నాడు. ఇప్పుడు సహవాసంగా ఉండమన్న దేవుడే వాక్యానికి లోబడని వాళ్ళని మాత్రం గుర్తుంచుకోమంటున్నాడు. వాక్యానికి ఎవడు లోబట్టడం లేదో చూసుకోమంటున్నాడు. వాక్యానుసారంగా ఎవడు ప్రవర్తించడం లేదో చూసుకోండి. వాడితో మీరుంటే వాడు నిత్యాగ్ని దండనకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. జాగ్రత్త, మీ సహవాసం జాగ్రత్త, మీ సహవాసాలు జాగ్రత్త, మీ సాంగత్యాలు జాగ్రత్త. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆ వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండండి. వాక్యం ప్రకారమే బ్రతుకుతున్నాడా, మాకు సత్యవాక్యమే చెబుతున్నాడా, మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళతాడా, మమ్మల్ని దేవుళ్ళలో నిలబెట్టగలుగుతాడా చూసుకోండి. వాక్యాన్ని మీరుతున్నాడా, స్వప్రయోజనాల కోసం నిన్ను ఏమైనా పక్కదారి పట్టిస్తున్నాడా? ఒక్కసారి వాక్యాన్ని మీరి మనం ఏమైనా వెళ్ళిపోతున్నామా ఇతని మాటల వల్ల అని ప్రతి సహోదరుని గమనించుకోవాలట. ఎందుకంటే అపవాది అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది నిన్ను పాడు చేయడానికి, నీకు పరలోక రాజ్యం దూరం చేయడానికి. కనుక దేవుని పిల్లలారా,
ఏమంటే సహోదరులు వాక్యాన్ని పాటించకపోతేనే సహవాసం విషయంలో జాగ్రత్త అంటే, ఇప్పుడు లోక సహవాసం విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం.